నమస్కారం, నేను చందు. సనాతనంలో హైందవం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి అంశం చూద్దాం ఒకసారి. చట్టం ముందు అందరూ సమానమే అంటారు, కానీ వ్యవహారానికి వచ్చేసరికి కొందరు ఎక్కువ సమానం అయిపోతారు. అలాగే దేవుడి ముందు అంతా సమానమే అంటారు, కానీ దేవుడి ఆశీస్సుల విషయానికి వచ్చేటప్పటికి కొందరికి ఆగమేఘాల మీద దర్శనం జరిగిపోతుంది. ఇదంతా మనకు తెలుసు. మరికొందరు గంటల తరబడి క్యూలో కూడా నిలబడాల్సి వస్తుంది. ఎందుకు ఈ వివక్ష? దీన్ని వివక్ష అనాలా లేక ప్రోటోకాల్ అంటూ సరిపెట్టుకోవాలా? విఐపి కల్చర్ ఎప్పుడు ఎలా మొదలైంది, ఏ స్థాయికి చేరుకుంది? ఈ సందేహాలే సామాన్యుణ్ణి కొన్ని దశాబ్దాలుగా తొలిచేస్తున్నాయి. అయినప్పటికీ దీనికి సమాధానం మాత్రం ఏ ప్రభుత్వం కూడా ఇవ్వడం లేదు. ఎంతమంది సనాతన ప్రేమికులు వచ్చినా సంస్కరణలు జరగడం లేదు. ఈ పద్ధతి ఇలా ఉండడం వల్ల సనాతన ధర్మానికి వచ్చినటువంటి ప్రమాదం ఏంటి? ప్రభుత్వాలు పోషించే పాత్రలో రావాల్సిన మార్పులేంటి? భక్తుల నుంచి ఎలాంటి డిమాండ్లు రావాల్సింది? దీనిపై ఇవాల్టి ఈ టాపిక్పై మనం చర్చిద్దాం. ఇవాల్టి సనాతనంలో హైందవం ఈ డిబేట్ టాపిక్లో భాగంగా కూడా మనకి జాయిన్ అయిన గెస్ట్లు ఒకసారి మనం చూసుకుంటే కనుక పావులూరి శ్రీనివాసాచారి గారు, పంచాశ్చేయ పీఠం శ్రీశైలం నుండి. శ్రీనివాసాచారి గారు నమస్కారం అండి. సనాతనంలో హైందవం కార్యక్రమానికి స్వాగతం మీకు. అలానే శ్రీకాంతేంద్ర స్వామివారు నందికొండ గాయత్రి పీఠం నుండి వారు ఉన్నారు. వారు మరి కొద్దిసేపట్లో జాయిన్ అవుతారు. అలానే మనకి ఇప్పుడు జాయిన్ అయ్యారు మస్తాన్ రావు గారు, సీనియర్ విశ్లేషకులు వారు. మస్తాన్ రావు గారు నమస్కారం. ముందుగా పావులూరి శ్రీనివాసాచారి గారితో మాట్లాడదాం. శ్రీనివాసాచారి గారు, చట్టం ముందు అందరూ సమానమే అనేది మనం చాలా వింటూ ఉంటాం. భగవంతుడికి అందరూ సమానమే అనేది కూడా వింటూ ఉంటాం. కానీ ఈ దర్శనాల విషయానికి వచ్చేసరికి విఐపీలని అలానే నార్మల్ పీపుల్ అని చెప్పి విడదీస్తుంటారు. అది ఎంతవరకు సమంజసం? సో దాని గురించి మీరు ఏం మాట్లాడతారు? దర్శనంలో ఎందుకు ఈ డిఫరెన్సెస్, అసమానతలు అనేవి ఎందుకు వస్తున్నాయి? ఈ అసమానతలు అనేవి ఒక రకంగా మనం చేసుకున్నది. ఒకప్పుడు మామూలుగా వేరే మతాల్లో తీసుకోండి, వాళ్ళు ఎంత డబ్బులు ఉన్నోళ్ళైనా వాళ్ళందరూ పక్క పక్కన కూర్చొని పూజ చేసుకుంటారు, అదేదో చేసుకుంటారు. నాకు తెలిసి ఏంటంటే ఒక తిరుమల కానీ శ్రీశైలం కానీ ఇట్లాంటి వాటిల్లో కల్లా మొట్టమొదట ప్రోటోకాల్ అంటూ ఉంటే ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, 2 ప్రధానికి, డిఫెన్స్, హోమ్ మినిస్టర్, వాళ్ళ నలుగురికి ఇస్తే చాలు. మిగతా వాళ్ళు ఇక సీఎం, గవర్నర్లు వాళ్ళకైనాగా విఐపి ప్రోటోకాల్లో కాకుండా ఒక ప్రత్యేకమైన టైం కేటాయించేసేసి కొంత మట్టుకు ఇచ్చేసి, ఇకపోతే ఇప్పుడు మనం మామూలుగా కొన్ని వేరే దేశాల్లో చూస్తాం. అదేంటంటే ఫస్ట్ రోడ్డు మీద వాడు ఫస్ట్ ఎలా చేసేవాడు, ఏదన్నా పక్కన పెట్టేది, ఫైర్ సర్వీస్ ముందు పంపిస్తాడు, తర్వాత అంబులెన్స్ సెకండ్ ప్రిఫరెన్స్, ఆ తర్వాత ఎప్పటికో ఇది ఉంటుంది, నార్మల్ పబ్లిక్ తర్వాత ఇది ఉంటుంది. అలానే ఈ భక్తులు అందరూ ఈ కులం అనేది ఇదేమీ లేకుండా, ఈ ప్రోటోకాల్స్ ఇవన్నీ లేకుండా వాళ్ళు ముందు వృద్ధులకి, వికలాంగులకి, ఎవరన్నా క్యాన్సర్ పేషెంట్ కానీ వీళ్ళు అంటే వాళ్ళంటే చావు బతుకుల్లో ఉండి ఆ భగవంతుడిని ఏదో వేడుకోవటానికి వస్తారు. వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చేసేసి వీళ్ళకి పక్కా చేసేస్తే సరిపోతుంది. వీళ్ళకి సాయంత్రం పూట లేదంటే పొద్దున పూట ఒక రౌండ్, 2 రౌండ్లు, 3 కంపార్ట్మెంట్లు అయిపోయిన తర్వాత కాసేపు టైం ఇచ్చేసి వీపిని అందరినీ ఒకే గారు కట్టి పంపించేసేసి సరిపోతుంది. అంతేగాని ఆ సినిమా నటుడు వచ్చాడు ఈ క్యూలైన్ ఆపటం అనేది అంత సమంజసం కాదు. ఒక స్థాయికి వచ్చిన తర్వాత అందరినీ కలిపాత్ర పడేసి సరిపోతుంది. సెక్యూరిటీ అనేది దేవాలయం బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి సపరేట్ లైన్ పెట్టేసేస్తే వాళ్ళు బయటకు వెళ్ళిపోతారు. దేవాలయం బయట అంతరాలయం అక్కడ దాకా అందరికీ నార్మల్ గానే ఉండాలి. ఈ ప్రోటోకాల్స్ ఇవన్నీ ఎత్తేసేస్తేనే బాగుంటుంది. అతను చేసిన పని తమిళనాడులో ఆయన జోసఫ్ పని సమంజసంగా అనుకుంటా. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు కాసేపు ఎక్కువసేపు ఉన్నారు అనుకోండి, నేను నా వ్యక్తిగతంగా చెబుతున్నా, అది శాస్త్రం కూడా ఒప్పుకుంటుంది. ఒకటి, మనం 3 నమస్కారాలు చేస్తాం, గంట 3 సార్లు కొడతాం. మొదట గంటాధ్వని కానీ, శంఖారావం కానీ, లేదంటే మొదటి నమస్కారం కానీ ముందు ఆ దేవాలయంలోని మూల విరాట్కి చెందుతుంది. మూల విరాట్ని చెక్కిన శిల్పికి చెందుతుంది. రెండవది ఆలయ ధర్మకర్తకు చెందుతుంది, నాకు తెలిసిన శాస్త్రం ప్రకారం. మూడవది స్వామివారికి చెందుతుంది. ఆ స్వామివారు వీళ్ళని ఎంత మటుకు కరుణిస్తారో అది వాళ్ళ ఇదవుతుంది. ఇక తర్వాత ఇన్ని చేసినప్పుడు ఈ ప్రదక్షిణలు కానీ ఇవి కానీ ఇవి చేసినప్పుడు వీళ్ళు కాస్త ప్రోటోకాల్స్ ఇవన్నీ పక్కన పడేసి అందరూ ఒకే ఇదిగా అని చెప్పని చెప్పడంలో తప్పేం లేదు.
3 ప్రదక్షిణలు లేదా 3 సార్లు శంఖారావం లేదా 3 సార్లు గంట కట్టడం వాళ్ళు ఒక సిస్టమేటిక్ గానే పెట్టారు. ఇంకొకటి నా వ్యక్తిగతం శాసనం చెప్పింది ఏంటంటే, ఒక్కొక్కసారి నేను కూడా అనుకునేవాడిని మొట్టమొదటి ఎందుకు ఇంతసేపు నిలబెడుతున్నారు, లోపల అన్ని కంపార్ట్మెంట్లో ఉంటే వాళ్ళలో ఏ క్యాన్సర్ పేషెంట్ లేదా లో బీపీ పేషెంట్ లేదంటే ఏ హార్ట్ పేషెంట్ ఏదైనా ఉంటే వాళ్ళు ఈ స్ట్రెస్ ఫీల్ అయ్యి ఏదైనా ఇదైతే వాళ్ళకి ఎన్ని పరిస్థితి అనుకునేవాడిని. కానీ ఆ మూలవిరాటకు పూజ చేసిన ఇదిగా ఆ ఫలితం కానీ ఆ క్షేత్ర ప్రాబల్యం కానీ వీళ్ళు ఎక్కువసేపు కూర్చోవటం మూలంగా ఆ భక్తులకి ఎక్కువసేపు లభిస్తుంది. అది స్వామివారి రక్షణ ఇంకా కాస్త ఎక్కువ అవుతుంది. వీళ్ళు ప్రోటోకాల్ వీళ్ళు ఒక రకంగా చెప్పారంటే వీళ్ళలో దురదృష్టవంతులు ఎవరంటే ఈ విఐపీలే. వాళ్ళు విఐపీలు ఏదో మహా అయితే అదేనది మన ధ్వజస్తంభం తాగుతారు, డైరెక్ట్గా లోపలికి వెళ్తారు. అదే సామాన్య భక్తులు ఒక అరగంట సేపు లేకపోతే గంట రోజు కూర్చున్నా కానీ ఆ క్షేత్రం యొక్క శక్తి వీళ్ళకి వస్తుంది. ఈ విఐపి ప్రోటోకాల్ మీద వచ్చిన వాడు ఒక పావు గంట వెళ్ళిపోతాడు. వాడిని మించిన దురదృష్టం నిర్భాగ్యుడు ఇంకోటి లేడు నాకు తెలిసి. శ్రీనివాసాచారి గారు, మీరు రెండు మంచి విషయాలు చెప్పారు. ఘంటానాదం 3 సార్లు ఎందుకు చేస్తాం అనేది చాలా మందికి తెలియదు, అది కూడా ఇందులో మీరు కవర్ చేశారు. అలానే అక్కడ ఎక్కువసేపు ఉండడం వల్ల ఆ స్థల శక్తి అనేది మనకు వస్తుంది, భగవంతుడి అనుగ్రహం వస్తుందని కూడా చెప్పారు. మంచి విషయం చెప్పారు. ఇంకా మనం చర్చిద్దాం. ప్రస్తుతం మనకి శ్రీకాంతేంద్ర స్వామివారు జాయిన్ అయ్యారు, వారితో మాట్లాడదాం. స్వామివారు నమస్కారం. రైట్, వారి సిగ్నల్ కొంచెం పూరున్నట్టు తెలుస్తుంది, మళ్ళీ తీసుకుందాం. మస్తారావు గారు, మీరేమంటారు? ఈ ప్రోటోకాల్ దర్శనాలు విఐపీలకి సంబంధించి కూడా భగవంతుడు అందరి వాడైనప్పుడు ఇవన్నీ కూడా ఎందుకు అనేటువంటి క్వశ్చన్ రేస్ అయినప్పుడు మీ సమాధానం ఏంటండి? గుడ్ ఆఫ్టర్నూన్ అండి, ప్రైమ్ లైన్ వీక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకు, మీకు కూడా. ఇప్పుడు దేవుడి ముందు అందరూ సమానమే. యాక్చువల్గా మన సనాతన ధర్మం, హిందూ సాంప్రదాయాలు కానీ, హిందూ పురాణాలు కానీ, హిందూ ఇతిహాసాలు కానీ ఇవన్నీ చెప్పేది ఏంటంటే దేవుడి ముందు అందరూ సమానమే, ఎవరు ఎక్కువ కాదు. అసలు ఇంకా ఆధ్యాత్మికంగా మనం మాట్లాడాలంటే ప్రతి మనిషిలో కూడా దేవుడు ఉంటాడు. అతను ప్రశ్నించుకొని ఇతరులకు సహాయం చేసే విధంగా ధర్మ మార్గంలో నడవటే ఈ పురాణాలు కానీ ఇతిహాసాలు కానీ బోధిస్తున్న పరిస్థితి. సనాతన ధర్మం కూడా అదే చెప్తాం. సో ధర్మ మార్గంలో నడవటం అంటే ఏంటి? అందరికీ సమాన అవకాశాలు. తోటి మానవుడు ఎంతటి విలువను కలిగి ఉంటారో మనం కూడా అదే పరిస్థితి. మనకేమి ఎక్కువ తక్కువ, ధనిక పేద అనేది ఏమి లేదనేది భగవంతుడు అనేక సందర్భాల్లో నిరూపించిన పరిస్థితులు మనం చూడొచ్చు. కథల రూపంలో కావచ్చు, పురాణాల రూపంలో కావచ్చు. మనం ఎక్కడ ఆయన ఏదైతే కొన్ని వేదాల్లో కావచ్చు, లేకపోతే 4 యుగాలకు సంబంధించి వాటిలో కావచ్చు, ఆయన జన్మ ఎత్తినప్పుడల్లా దానికి సంబంధించి ధర్మ మార్గంలో నడిస్తే ఎట్లాంటి ఉపయోగాలు కలుగుతాయి ఏంటి, తాను వాళ్ళకి ఏ విధంగా సహాయం చేస్తూ ఉంటాడు, ధర్మ మార్గంలో నడిచేవాడికి దేవుడు అండగా ఉంటాడు అనేది మనం ప్రతి ఒక్క దీనిలో కూడా చూస్తూ ఉంటాము. ఈవెన్ ఆయా దేవాలయాలు, ప్రశస్తమైన దేవాలయాలు, చారిత్రకమైన దేవాలయాలు, లేకపోతే పురాణాల నుంచి కొనసాగుతున్న దేవాలయాలు, వీటన్నిటిని చూసినప్పుడు కూడా మనకి ఆధ్యాత్మికంగా ఆ దృష్టితో చూసినప్పుడు ధర్మ మార్గంలో నడవాలనేది కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే మనకి ఇప్పుడు డెమోక్రసీలో వచ్చిన తర్వాత ఏమైందంటే ఇప్పుడు కొన్ని ప్రోటోకాల్స్ అనేది తెప్పించారు. రాజ్యాంగం ప్రకారం దేవనివ్వండి, లేకపోతే ఆయా బోర్డులు, దేవాలయాల బోర్డుల్లో కావచ్చు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన ప్రత్యేకమైన చట్టాలు కావచ్చు. ఏం చెప్తా ఉందంటే సుప్రీంకోర్టు జడ్జిలు, హైకోర్టు జడ్జిలు, రాష్ట్రపతి, గవర్నరు, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు, న్యాయాధికారులు జిల్లా స్థాయిలో కావచ్చు. సో ఇలా ప్రత్యేకమైన తర్వాత మఠాధిపతులు వాళ్ళు కూడా అంటే స్పిరిచువల్గా ముందుకెళ్తుంటారు కాబట్టి, సో వీళ్ళకి వాళ్ళ సమయం విలువైంది కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు ఆ విధంగా ముందుగా దర్శనం చేయించి పంపించేయడం ద్వారా ఏంటంటే అక్కడ కొంత జనాలు గుమిగూడు ఉంటారు, వాళ్ళ సమయం కూడా విలువైంది కాబట్టి ప్రత్యేకమైన చట్టం తెచ్చారు కాబట్టి ఈ చట్టం ముందు అందరూ సమానం. అయితే ఇక్కడ ప్రాబ్లం వల్ల ఏమొస్తుందంటే ఇప్పుడు చట్టం ముందు అందరూ సమానులే ఉన్నప్పుడు వాళ్ళు దర్శనం చేయించి పంపించారు, కానీ విఐపీలు వస్తున్నారని చెప్పేసి గంటల తరబడి సామాన్య భక్తులు వేచి ఉండేలాగా అలా వాళ్ళని క్యూ లైన్లో పడిగాపులు కాసేలాగా చేయటం పట్ల పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతాం. ఏంటి విఐపీల కంటే మనం ఏం తక్కువ అనేది ప్రతి సామాన్యుడు ప్రశ్నించుకుంటున్నాడు. రాజ్యాంగం ఏం చెప్పింది, ప్రాథమిక హక్కులు ఏం చెప్తా ఉన్నాయి,
అందరూ సమానం ఉన్నప్పుడు ఈ పరిస్థితి ఏంటి? ఇక్కడ సరే విఐపి భక్తులు అనేది మనం చెప్పుకున్న కేటగిరీలో అయితే పర్లేదు. వాళ్ళు ఒక లెటర్ ఇస్తారు, ఆ సుప్రీంకోర్టు సంబంధించిన లేకపోతే ఆ అధికారులు, ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు ఒక లెటర్ ఇస్తే ఆ లెటర్ మీద కూడా మనకు కూడా అంటే మనం వెళ్ళి ఒక ఐఏఎస్ ఆఫీసర్ లెటర్ తెచ్చుకున్నాం అనుకోండి, మనం వెళ్ళి ఒక ఎమ్మెల్యే గారి లెటర్ తెచ్చుకున్నాం అనుకోండి, సో మనకు కూడా విఐపి ట్రీట్మెంట్ లభిస్తా ఉంది. ఇదే ఎందుకు అంటున్నారు. నేను అనేది వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు పలానా పదవిలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ప్రోటోకాల్ కల్పించిందంటే వేరు. ఒక ఎమ్మెల్యే ప్రతిరోజు విఐపికి సంబంధించి లెటర్ జారీ చేస్తారు, ప్రతి ఎమ్మెల్సీ చేస్తారు, ప్రతి ఎంపీ చేస్తారు, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా నియమిత కాలంలో వాళ్ళు కూడా లెటర్లు ఇచ్చే అవకాశం ఉంది. ఇలా ఎందుకు చేయాల్సి వస్తుంది? మేమేం పాపం చేశాము దేవుడి ముందు అనే పరిస్థితి సామాన్య భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. వాళ్ళ మనసుల్లో కూడా చాలా ఆవేదన ఉంది, పట్టించుకునే పరిస్థితులు ఎవరు లేరు. నిజానికి ఏంటంటే సుప్రీంకోర్టు ఈ విషయంలో చెప్తాను, సుప్రీంకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ కూడా గతంలో వేస్తే ఏం చెప్పారంటే అసలు ఈ విఐపి ట్రీట్మెంట్ ఏంటి, సామాన్య భక్తులు అందరూ ఒకటే కదా దేవుని ముందు అనేది వాళ్ళు వేసినప్పుడు సుప్రీంకోర్టు ఏమందంటే ఇవి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషనే కానీ దీనికి సంబంధించి మేము గనక నిర్ణయాలు తీసుకుంటే ఏమవుతుందంటే ఇబ్బందులు వస్తాయి కాబట్టి సో స్థానిక బోర్డులు కానీ స్థానిక ప్రభుత్వాలు కానీ అక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా వాటిని సామాన్య భక్తుల ఆవేదన కూడా దృష్టిలో పెట్టుకొని అక్కడ నిర్ణయం తీసుకోవాలి. ఎక్కువగా జోక్యం చేసుకోవాలి. తమిళనాడు విషయంలో సీఎం విజయ్ తీసుకున్నటువంటి నిర్ణయం మీద మీ అభిప్రాయం ఏంటి? అవి కూడా ఇతర రాష్ట్రాల్లో అలాగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మీరు అనుకుంటున్నారు? అలానే కొంతమంది డోనర్లు వాళ్ళు ఉంటూ ఉంటారు, వాళ్ళు ఆలయానికి సంబంధించి డొనేషన్స్ అవి ఇస్తూ ఉంటారు, ఆ రకంగా ఆదాయం వస్తుంది, వాటిని కూడా మళ్ళీ మంచి పనులకి వాటికి ఉపయోగిస్తూ ఉంటారు సమాజానికి సంబంధించి కూడా. ఆ విషయం మీద మీరేమంటారు ఈ దర్శనాల విషయంలో? సార్ నన్నేనా? మిమ్మల్ని మస్తన్ రావు గారు. ఓకే సార్, ఇప్పుడు విజయ్ గారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే సామాన్య భక్తుల నుంచి ఏదైతే మనకి విజ్ఞాపన రూపంలో ఆవేదన రూపంలో ఎదురవుతుందో ఆయన అది గమనించారు కాబట్టి మైన్యూట్ గా అంత బాధలన్నింటినీ గమనించారు కాబట్టి ఆయన దృష్టిలో వచ్చింది కాబట్టి అలాంటి నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం పట్ల ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎందుకు చర్చ జరుగుతుందంటే ఏదైతే భక్తులు దేశవ్యాప్తంగా కోరుకుంటా ఉన్నారో, ఎందుకంటే మనం కొన్ని దేవాలయాల్లో చూసాం మామూలుగా వెళ్ళి దర్శనం చేసుకొని ఆ దేవుడు ఆశీస్సులు పొంది రావటానికి వెళ్తూ ఉంటారు, ఆయా దేవాలయాలకు వెళ్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏంటి 100 రూపాయలు చెల్లిస్తే గంటలో, ఇంకో 500 చెల్లిస్తే అరగంటలో, ఇంకా 1000 రూపాయలు చెల్లిస్తే తీసుకెళ్లి దేవుడి ముందే కూర్చోబెట్టే పరిస్థితులు కూడా కొన్ని దేవాలయాల్లో ఉన్నాయి. అఫీషియల్ గా కూడా కాదు, మధ్యలో మీడియేటర్లు చాలా మంది ఉండి డబ్బుల్ని తీసుకుని పంపించేటువంటి విధానాలు కూడా మనం చాలా రకాల ఆలయాల్లో చూస్తుంటాం మస్తన్ రావు గారు, కాదంటారా? అంటే నేను ఇప్పుడు దేవాలయాల్లో అఫీషియల్ గా టికెట్ పెట్టేది అయితే చెప్పానండి. టికెట్లు పెట్టకుండా దీని మీద ఆధారపడి పెద్ద ఎత్తున లాబింగ్లు, బ్రోకర్లు, మధ్యవర్తులు, పేర్లు ఏదైనా కావచ్చు, ఇది ఒక పెద్ద మాఫియా కూడా ఏర్పడిపోయింది. ఇప్పుడు మనం కాశీ వెళ్ళాము అంటే మనం మన దేవాలయాలను కించపరచడం కాదు, అక్కడ అలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. అంటే మీకు త్వరగా దర్శనం కావాలంటే తప్పుడు మార్గాలు కూడా కొంతమంది భక్తులు కూడా అనుసరిస్తా ఉన్నారు. ఎందుకు అనుసరిస్తున్నారంటే ఇదిగో ఇదే ప్రాబ్లం వల్ల ఏంటి, అదే అందరి చిలుకూరు బాలాజీ దేవాలయం ఉంది, అక్కడ విఐపి సంస్కృతి అనేది ఉండదు. ఏ భక్తుడు వచ్చినా ఆయన ప్రధానమంత్రి అయినా లేకపోతే ఇంకొకళ్ళు వచ్చినా కూడా అందరూ వరుసలో వెళ్ళేసి, అంటే అక్కడ బందోబస్తు ప్రోటోకాల్స్ అనేది పక్కన పెట్టండి, మామూలుగా ఈ మంత్రులకి ఎటువంటి ప్రోటోకాల్ ఉండదు. అక్కడ అందరూ కూడా ఎవరైనా సరే మామూలు సామాన్య భక్తుల్లాగా వెళ్ళి దేవుణ్ణి దర్శనం చేసేసుకొని రావాలి. ప్రత్యేక పూజలు లాంటివి కూడా ఏముండవు అక్కడ. సో నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఈ ప్రోటోకాల్స్ అనేది జనాలు కూడా ఎక్కడ హర్షిస్తారంటే వాళ్ళు 2 నిమిషంలోనో వెళ్ళి దర్శనం చేసుకుంటే ఏమి ఉండదు. సో నేనే ఇప్పుడు ఈ బ్రోకర్లు కానీ నేను ఒక ఎగ్జాంపుల్ పెట్టి చెప్తా. అసలు తిరుమల తిరుపతి దేవస్థానమే తీసుకున్నాం. అక్కడ ఎమ్మెల్యేలకి రోజు తీసుకెళ్ళచ్చు, రోజు ఒక 6గురిని తీసుకెళ్లే అవకాశాలు ఉంటాయి. కొంతమంది అలా దుర్వినియోగం చేశారు ఎమ్మెల్సీ స్థాయిలో కూడా. అంటే ఆయన మృతి చెందారు, నేను పేరు చెప్ప, ఆయన మీద టీటీడీ విజిలెన్స్ దాడి చేసి పట్టుకుంది, సబ్జీ అనే ఆయన మీద. ఆయన ఏంటి ఒకే నెలలో 19 సార్లు 19 6గురిని, అంటే ఒక్కొక్క రోజుకి 6గురు చొప్పున తీసుకెళ్తా ఉన్నారు. అది విజిలెన్స్ దర్యాప్తు చేస్తే ఏమైంది, ఎవరైతే భక్తులు వచ్చారో ఉత్తరాది రాష్ట్రాల నుంచి అట్లా వచ్చిన వాళ్ళు వాళ్ళ డ్రైవర్ ఫోన్పే అకౌంట్లోకి డబ్బులు పడ్డాయి. సో ఏంటి విఐపి సంస్కృతి అనేది ఉండటం వల్లే, అంటే 6గురిని రోజు తీసుకెళ్ళొచ్చు అంటే జనరల్గా వాళ్ళ కుటుంబ సభ్యులు అనుకుంటారు మనం.
అవును. ఎవరో తెలియని ఉత్తరాది భక్తులు కూడా నేను ఎగ్జాంపుల్ గా చెప్పాను, ఇది ఆల్రెడీ కేసు రైట్. నమోదైంది ఇంకా ప్రస్తావించా. రైట్. సో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయనేది ప్రజలందరూ కూడా వీటి మీద పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. దానిలో భాగంగానే విజయ్ కూడా ఏదైతే సామాన్య భక్తులు ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఆయన నిర్ణయాన్ని పట్ల పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం అవుతుంది, సపోర్ట్ కూడా లభిస్తుంది. రైట్ అండి, మాట్లాడదాం. ప్రస్తుతం స్వామివారు జాయిన్ అయ్యారు, శ్రీకాంతేంద్ర స్వామివారు నమస్కారం అండి. శుభాశీర్వచనం అండి. నమస్కారం అండి. సో చట్టం ముందు అందరూ సమానమే అంటారు, మరి అలానే భగవంతుడి ముందు కూడా సమానం కదా, ఈ అసమానతలు ఎందుకు, ఈ విఐపి దర్శనాలు ఇవన్నీ కూడా ఎందుకన్న ప్రశ్నకి మీ సమాధానం ఏంటి స్వామి? శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మన ప్రైమ్ 9 న్యూస్ ద్వారా చాలా మంచి విషయాన్ని సమాజంలో ప్రవేశపెట్టబోతున్నారు. దీనికి ముఖ్యంగా విజయ్ గారిని, తమిళనాడు గవర్నర్ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో వారిని అభినందించాలి. ఎందుకంటే సమస్త ప్రజలంతా కూడా కోరుకుంటుంది అదే. దాన్ని ఈ రోజున వారు అనుసరిస్తూ ఈ మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు. విషయం ఏమంటే, ముఖ్యంగా దేవస్థానంలో రాజకీయ నాయకులు వాళ్ళకి చాలా ప్రాధాన్యత, దాంట్లో 2 లాభాలను ఆశిస్తూ ఉన్నారు అక్కడ ఉండేటువంటి అర్చకులు. ఒకటి, వాళ్ళ యొక్క ప్రమోషన్స్ కానీ, వాళ్ళ యొక్క ఉన్నత స్థితి ఏదైతే ఉంటుందో అర్చకత్వ పోస్టులో కానీ వాటి విషయాల్లో కానీ వాళ్ళు ఆశిస్తూ ఉన్నారు. రెండవది ఏంటంటే గుర్తింపు వస్తుంది అనేటటువంటి విషయంలో ఎక్కువ మొత్తంలో ప్రాధాన్యత చూపిస్తూ ఉన్నారు. తర్వాత ఈ విఐపి దర్శనాల వల్ల సమస్త ప్రజావళి అంతా కూడా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. వాళ్ళు వచ్చినప్పుడు ప్రత్యేక పూజలు కానీ, వాళ్ళ యొక్క ప్రోటోకాల్ విషయంలో కానీ, దర్శనాలు చేసుకోవద్దని కాదు కానీ ప్రతి ఒక్కరికి భగవంతుడు అనుగ్రహాన్ని ఇస్తాడు ప్రతి ఒక్కరు. కానీ వీళ్ళు రావటం చేత హడావిడి ఇదంతా కార్యక్రమం, వాళ్ళ అధికారులు కావచ్చు, సమస్త ప్రజావళికి సేవ చేసేటటువంటి విధానంలో ఉండవచ్చు. కానీ ముఖ్య విషయం ఏమంటే, సామాన్య ప్రజలు ఏ విధంగా వెళ్ళి దర్శనం చేసుకుంటున్నారో అదే విధంగా వెళ్ళి దర్శనం చేసుకుంటే బాగుంటుంది. కానీ వారి యొక్క ప్రోటోకాల్, అక్కడ ఉండేటటువంటి అర్చకులు కావచ్చు, లేకపోతే వాళ్ళు కావచ్చు, వాళ్ళ యొక్క పదవులు కావచ్చు పెరగటం కోసం వీళ్ళంతా చాలా ప్రాధాన్యత చూపిస్తూ వాళ్ళకి ప్రత్యేక దర్శనాలు చేయించడం, ఇవన్నీ కూడా చేయటం ద్వారా మిగతా ప్రజలందరికీ కూడా ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. తద్వారా వాళ్ళంతా విసుక్కునేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. మంచి నిర్ణయం తీసుకున్నారు విజయ్ గారు, దీన్ని అభినందించాలి. అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా సాధారణంగా భగవంతుని దర్శనం చేసుకునేటటువంటి అవకాశం కల్పించాలని చెప్పేసి నేను కూడా చాలా రోజుల నుంచి కోరుకునేది. ముఖ్యంగా ఏదైనా ప్రోటోకాల్ అది ఉంటే, ఏదైనా స్వాములకు ఎవరైనా వస్తే వాళ్ళకి ఏదైనా ప్రత్యేక ఏర్పాట్లు చేసి, అంటే జనానికి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసి వాళ్ళకి భగవద్ దర్శనాన్ని, అంటే వాళ్ళకు ఉండేటటువంటి మఠ పీఠ సాంప్రదాయ పద్ధతులు ఏవైతే ఉంటాయో వాటి ప్రకారం ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసేటటువంటి పద్ధతి దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉండింది. కానీ అది కాస్త రాజకీయ వ్యవస్థలోకి వెళ్ళిపోయి రాజకీయ నాయకులు సైతం స్వామి ఇదంతా చూస్తుంటే సనాతనంలో సమానత్వం లోపించింది అని అనుకోవచ్చా? అందరి మార్గంలోకి భగవంతుడు ఎప్పుడు వస్తాడు? ముఖ్యంగా ఆర్జిత సేవలండి ఇవన్నీ కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఇవి చాలా ప్రభుత్వము దేవుడితో వ్యాపారం మొదలుపెట్టింది. అవన్నీ కూడా అక్కడ వచ్చేటటువంటి ఆదాయం అంతా దేవాలయం యొక్క, అక్కడ ఉండేటటువంటి దేవాలయం స్థపతుల యొక్క పోషణ, అర్చకుల పోషణ, ఇవన్నీ జరగాల్సినటువంటి అవసరం ఉండింది. కానీ విషయం దేవాలయ అభివృద్ధి జరగాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇక్కడ జరిగేటటువంటి విషయం ఏంటంటే, దేవాలయంలో ఏవైతే ఆర్జిత సేవలు పెడుతున్నారో ఇవన్నీ కూడా ప్రభుత్వ ఆదాయం కోసం మాత్రమే పెడతా ఉన్నారు. దేవుణ్ణి దగ్గరగా తీసుకెళ్లి దర్శనం చేయిస్తాము, ఇంత దగ్గర నుంచి ఈ రేటు, ఇంత దగ్గర నుంచి ఈ రేటు అని చెప్పేసి ప్రత్యేకించి ఇవన్నీ పెట్టి వాళ్ళు దేవాదాయ ధర్మాదాయ శాఖ వాళ్ళు ఉత్తర్వులు జారీ చేసి ఆదాయం పెంచుకోవటం అనేటటువంటి విషయాన్ని వాళ్ళు సారిస్తున్నారు తప్ప ఒక సామాన్యుడికి ఇబ్బంది కలుగుతుంది అనేటటువంటి భావన ఈ రోజున దేవాదాయ ధర్మాదాయ శాఖకు లేకుండా పోయింది. కాబట్టి వ్యాపారం చేయొద్దు, దేవాలయాలతో వ్యాపారం చేయొద్దని నేను సూచన చేస్తా ఉన్నాము. దేవాలయాల్లో అందరూ అన్ని రకాలైనటువంటి ప్రజలు వాళ్ళందరూ కూడా సాధారణంగా భగవంతుని దర్శించుకునేటటువంటి ప్రయత్నము
అక్కడ ఉండేటటువంటి దేవస్థానం బోర్డులు కానీ ఇవన్నీ కల్పించాలి. సాధారణంగా అందరూ భగవంతుని దర్శనం చేసుకునేటటువంటి అవకాశాన్ని కల్పించాలి. దాన్ని డబ్బులు పెట్టి మనము అక్కడ ఎట్లా ఉందంటే టెంకాయలకి టెండరు, పూలకు టెండరు, అన్నిటికీ టెండర్లు ఇచ్చేసి ఆదాయము సంపాదించుకోవటమే దేవాదాయ లక్ష్యంగా మారిపోయింది ఈ మధ్య కాలంలో. కాబట్టి ఇవన్నిటిని ఆదాయ మార్గాలు చాలా రకాలు ఉన్నా కూడా కొన్ని మంచికి కూడా వాడుతున్నారు. కాబట్టి అంటే అన్నదానం అంటే ఆర్జిత సేవలు, ఆ అన్నదానం అవన్నీ కూడా అక్కడ వచ్చే డబ్బులతో చేయొచ్చండి. ఒక్కొక్క దేవస్థానానికి, నా ఉద్దేశంలో ఒక్కొక్క దేవస్థానం, పెద్ద దేవస్థానాలకి ఆ చుట్టుపక్కల మండలాల్లో ఉండేటటువంటి దేవస్థానాలు దత్తిచ్చేసి అక్కడ కూడా అన్నదాన సేవా సపర్యలు జరపవచ్చు. వైష్ణవాలయాలు కావచ్చు, శైవ శాస్త్రీయ ఆలయాలు, గణపతి ఆలయాలు, ఏవైనా కావచ్చు, మఠాలు కావచ్చు, పెద్ద పెద్ద దేవస్థానాలకి వాటికి వచ్చే ఆదాయం చేత వాటన్నిటిని నడపవచ్చు. అంత శక్తి పెద్ద దేవాలయాలకు ఉన్నది. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకుంటే కొన్ని కోట్ల రూపాయల ఆదాయం నిత్యం మనకు కనిపిస్తా ఉంది. మరి వాటి కింద ఎన్ని దేవస్థానాలు ధూపదీప నైవేద్యాన్ని నోచుకుంటున్నాయి, ఇవన్నీ కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క దేవాలయంకు కొన్ని మఠాలు, కొన్ని దేవస్థానాలు దత్తిచ్చేసి వాటిని అభివృద్ధి పరిచేటటువంటి బాధ్యత వాటికి ఇవ్వాలి. ఇస్తే అప్పుడు ఆ దేవాదాయ ధర్మాదాయ శాఖ అవసరం లేకుండా ఆ బోర్డే పరిపాలన చేస్తూ ఇదంతా అభివృద్ధి చేసేటటువంటి అవకాశం ఉంటుంది. అన్నదానాలు చేయవచ్చు, అర్చన పద్ధతులు ఇవన్నీ కూడా. కానీ ఈ రోజున ఈ విఐపి ఏదైతే ఉందో ఇది కేవలం డబ్బు ఆదాయ సంపాదన వరకే ఉన్నాయి. కొన్ని బాగున్నాయి, కొన్ని వ్యర్థంగా ఉన్నాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అండి. తప్పకుండా స్వామి. ఇప్పుడు మన ఈ కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత తిరిగి కొనసాగిద్దాం. సనాతనంలో హైందవం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. తిరిగి స్వాగతం. రైట్, పౌలూరి శ్రీనివాసాచారి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. శ్రీనివాసాచారి గారు, విఐపి దర్శనాలు అనేవి ఏవైతే పెడుతున్నారో ఇవి ఒక వివక్ష కింద కూడా చూడొచ్చా ఆ కోణంలో, లేదంటే అది తప్పు అంటారా? వివక్షే కానీ నేను ఇందాక చెప్పాను కదా, వాళ్ళని మించిన దురదృష్టవంతులు ఇంకొకటి లేడు. ఆ ధ్వజస్తంభం తాగుతాడు మహాభారాన్ని. సపోజ్ శ్రీశైలం అనుకుందాం, లేదా తిరుమల అనుకుందాం, డైరెక్ట్ గా లోపల తీసుకెళ్తారు, ధ్వజస్తంభం దగ్గర పాకిస్తారు, ఇక లోపలికి స్వామివారి దగ్గర తీసుకెళ్తారు. వీళ్ళు చూసేది ఏంటి? దేవాలయంలో ఆ రెండే. ప్రతి అణువణువు తిరుమల కానీ శ్రీశైలం కానీ ఇవి కానీ ప్రతి కానీ అక్కడ కుడ్యాలు, కుడ్యాలు అంటే గోడల మీద చెక్కబడిన ఒక్కొక్క దీని గురించి ప్రాశస్యం వివరించి చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అదే ఒక సామాన్య భక్తుడు కంపార్ట్మెంట్ లో కూర్చున్నాడు అనుకుందాం, లేదా క్యూ లైన్ లో నించున్నాడు అనుకుందాం, వాడు కాసేపు అటు ఇటు తిట్టుకుంటాడు. వాస్తవం చెప్పాలంటే ఈ విఐపీని అమ్మనాబూతులు తిట్టుకుంటాడు. సరే, అది కాసేపు పక్కన పెడితే వీడు అటు ఇటు చూస్తాడు, కొద్దిసేపు పైకప్పు వంక చూస్తాడు, అక్కడ ఉన్న శిల్పకళా నైపుణ్యం చూస్తాడు. అక్కడ ఆ పైకప్పులోంచి దాని కిందగా వెళ్ళేటప్పుడు ఏ సామాన్య వ్యక్తి అయినా కానీ గ్రహిస్తే ఆనాటి శిల్పి విశ్వబ్రాహ్మణులు వాళ్ళు ఆ విశ్వాంతరాళాల్లోంచి వచ్చే ఆ విశ్వశక్తిని గ్రహించి వీళ్ళ మీదకు ప్రసవించబడుతున్న దాన్ని ఖచ్చితంగా గమనించవచ్చు. రెండోది, వాళ్ళ ఆరోగ్యంలో ఉన్న తేడాలు గీడాలు ఏమనంటే మెల్లగా స్వస్థత చెందటం కూడా గమనించవచ్చు. ఈ ఛాన్స్ విఐపీలకు లేదు. ఇది కేవలం సామాన్య భక్తులుగా వీళ్ళొక ఇదిగా చేసే వాళ్ళకే ఉంది, కానీ విఐపీలకు లేదు. ఇది వివక్ష అనుకుంటాం, కానీ నా దృష్టిలో భగవంతుడే వీళ్ళని వివక్షగా పెట్టవరే, మీకు ఒక 5 నిమిషాల కంటే ఎక్కువ మీరు ఉండటం నాకు ఇష్టం లేదు పో అని చెప్పిన సామాన్య భక్తులే అదృష్టవంతులు. భగవంతుడి దృష్టిలో, సామాజిక దృష్టిలో వాళ్ళు విఐపీలు, మేము సామాన్య భక్తులు. నేను మామూలుగా వెళ్తాను ఎక్కడికైనా. అయితే భగవంతుడి దృష్టిలో వీళ్ళు విఐపీలు, వాడు దురదృష్టవంతులు. అర్థమైందండి. ఇకపోతే కొన్ని దేవాలయాల్లో పొద్దున్నే ఉదయహారతి కానీ మధ్యాహ్నం సాయంత్రం వాటికి వేలల్లో పెట్టేసేసి ఎవరన్నా చూద్దామన్నా కానీ చేయలేదు. అలా కాకుండా ర్యాండమ్ గా ఆ రోజు లాటరీ దీంట్లోనో ఇచ్చేసేసి వాళ్ళకి ఇచ్చేస్తే సరిపోతుంది. ఇకపోతే సామాన్య భక్తులు నేను చెప్పేది ఒకటే, మీరు ఎక్కువసేపు నిలబడి ఉన్నందుకు, వేచి చూస్తున్నందుకు దానికి మీరు ఏం బాధపడమాకండి. భగవంతుడి సమక్షంలో మీరు కూర్చుంటున్నారు, ప్రాంగణంలో అంతసేపు కూర్చోగలిగిన అదృష్టం మీకు వచ్చింది. విఐపీలకు లేదు, వాళ్ళు అంతసేపు ఉండలేరు, మాట్లాడుతూ ప్రోటోకాల్ అంటారు, సీక్రెట్, అది వాళ్ళ కర్మ. అది
వాళ్ళ విఐపి దురదృష్టం. కల్చర్ లో మీరు అదృష్టవంతులు సామాన్యుల్ని దూరం చేస్తున్నారు అనేది వాదన. విఐపి కల్చర్ లో సామాన్యుల్ని దూరం చేస్తున్నారు భగవంతుడికి అనేది వాదన. కానీ మీరు చెప్తుంది నిజమే. దేవుడికి చాలా దగ్గరగా చేస్తున్నారు, ఎక్కువ సమయం ఉండేలా చూస్తున్నారు అని. కానీ ఆదాయాల విషయానికి వస్తే స్వామి, అలానే ఆదాయాల విషయాలకు వస్తే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం కావచ్చు, పెద్ద పెద్ద దేవాలయాలన్నింటినీ కూడా ఆదాయాల్ని విద్య వైద్య కోసం అట్లా కూడా ఖర్చు చేస్తూ ఉన్నారు, డొనేషన్లు అవి వస్తూ ఉన్నాయి. దాని గురించి ఏం మాట్లాడతారు? అయినా ఇప్పుడు గుజరాత్ లో నర్మదా డ్యామ్ ఉంది. ఆ నర్మదా డ్యామ్ కి వాళ్ళు ఈ ఉంటారు కదా, ఈ సూడో సెక్యులరిస్టులు, దేశద్రోహులు, వాళ్ళందరూ నర్మదా డ్యామ్ కడితే ఇంకేముంది, అసలు పెను ప్రమాదాలు సెస్మిక్ జోన్ లో ఉంది. అది ఇది లేదు ఏంటంటే, నాకు తెలిసి ఆ నర్మదా డ్యామ్ కి పండుకిచ్చింది గుజరాత్ లో దేవాలయాలే. అర్థమైంది కదా. అది ఈ రోజున కొన్ని లక్షల మందికి అది ఆ జీవనాధారం అయింది. ఇవి వీటి ద్వారా విద్యా వైద్యం, నేను ఒకే మొక్కలు చెప్పాలంటే, పాతకాలం గుళ్ళు అనేవి ఈ గుళ్ళ పట్టణంగా విశ్వ బ్రాహ్మణులు వీళ్ళు మిగతా సప్తార్శైలు పంచార్శైలు ఉండేవాడు. మెయిన్ పంచార్శైలు బ్రాహ్మణులు అంటే విశ్వ బ్రాహ్మణ్స్ ఉండేవాడు. అది కాసేపు పక్కన పెడితే ప్రతి కులానికి ఒక ఆధారం ఉండేది, వాళ్ళ వృత్తికి ఏమి ఇబ్బంది లేకుండా జరిగేది. రెండోది, ఏదన్నా ఆపదలు వస్తే ముందు ఈ దేవాలయ సంపద నుంచే తీసేవాడు. ఈ ఆదాయం అని చెప్పిన అనేది ఆ ఆలయానికి మాత్రమే పనేది. రెండోది, కరువు కాటకాలు వచ్చినా ఏది వచ్చినా కానీ ఇవాళ దేవాలయాల్లో చూసుకునేవి. విద్యా వైద్యం అనేది రాజు చేతిలో ఉంటుంది. అవి రాజు విద్యా వైద్యం అనేది ప్రజలకు అందుబాటులోకి లేకపోతే ఆ రాజు ఉన్నా ఒకటే, చచ్చినా ఒకటే. ఓకే, తిరుమల దేవస్థానం అనేది విద్యా వైద్యం ఇవన్నీ కూడా చూస్తా ఉంది. అది అందరూ పాలక మండలికి కానీ, పాలక మండలిలో ఉన్నా లేకపోయినా కానీ ఒకసారి ఆ సిస్టమ్ వచ్చింది కాబట్టి అవి జరుగుతూనే పోతుంటాయి. అంత మటుకు ఒకటి చెప్పండి, ప్రతి సేవకి ఒక రేటు పెట్టడం అనేది శాస్త్ర సమ్మతమేనా కాదా? అది తప్పనే అనుకుంటా నేను. అంటే నీ దగ్గర ₹1,00,000 అంటే నీ దగ్గర దేవుడు వస్తాడా? నువ్వు కొనగలవా? నువ్వు అసలు భగవంతుడిని నువ్వు ఆయనకి డబ్బులు ఇచ్చి చేసేవాడు. తిన్నడికి ఏ మంత్రం ఉందో, లేకపోతే ఏ అర్జిత సేవా టికెట్ పెట్టి చేస్తే కాళహస్తిలో స్వామివారు వచ్చాడు. ఈ సాలెపురుగుకి ఏ అర్జిత సేవా టికెట్ లేకపోతే చండీ యాగం, ఏ యాగం చేస్తే దానికి మోక్షం వచ్చింది? శ్రీ కాళము హస్తి వీటిలో దేనికి వచ్చిందండి అర్జిత సేవా టికెట్లు? ఇదని చెప్పినది ఈ గవర్నమెంట్లు ఈ దేవాదాయ శాఖ మీద పడి హిందువుల డబ్బులు దోచుకొని వాటికిటికి తీర్చేసుకోవటం ఒకటి. రెండోది మద్యం ఒకటి. వీళ్ళు ఎటుదరికి వీళ్ళు ఆపలేరు, కనీసం దాన్ని కంట్రోల్ చేయడం. ఈ రెండింటి మీద ఆధారపడి బతికే ఈ ప్రభుత్వాలు వాటిని పెంచకుండా పంచుకుంటారా? మామూలుగా అనుకుందాం, వీటి మీదనే ఎన్నో వందలు వేల కోట్లు వీటి నుంచే తరలిస్తున్నారు. ఇప్పుడు పూజారులు ఉన్నారు, వాళ్ళు ఈ దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్న పూజారులు, వాళ్ళకి గవర్నమెంట్ డబ్బులు ఇవ్వడంలో తప్పులేదు. ఓకే, మిగతా దేవాలయ పూజారులకి ఈ మసీదులకి పైసా ఆదాయం ఉందా? జత్తుల నుంచి ప్రభుత్వానికి పైసా ఆదాయం ఉందా? లేదు. కానీ వాళ్ళకి డబ్బులు ఇచ్చినారు, వాళ్ళకి వీళ్ళకి నెలకి ఇంతని పంపిస్తున్నారు. మా డబ్బు ఇవ్వటానికి మీరెవరండి? ఎవరు ఇస్తున్నారు? అవేమో ప్రభుత్వ ఆధీనంలో లేవు, వాళ్ళకి నువ్వు డబ్బులు ఇస్తున్నావు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న పూజారులకు ఇవ్వటానికేమో నానా చావు చేస్తుంటారు, అదంటారు, ఇదంటారు. ఇంకేముంది, వాడు గుళ్ళని మీద శివుణ్ణి గుళ్ళ లింగాన్ని కూడా మింగేస్తున్నట్టుగా పూజారుని ఇది చేస్తారు. ఏమాత్రం సంబంధించిన ఈ డబ్బులు వీళ్ళు ఇచ్చేసుకోవటం. రెండోది, ఈ దైవ దర్శనాలు ఇది ఒక పెద్ద మాఫియా. ఇది ఏ రోజున భగవంతుడు ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది రాజకీయ నాయకులకు వార్నింగ్ షాట్లు ఇచ్చాడు. రేపెల్లుండో పూర్తి స్థాయిలో కనుక ఆయన కలగ చేసుకుంటే ఈ రాజకీయ నాయకులు ఎవరు ఉండరు. పర్టికులర్ గా దక్షిణాది అంటే భారతదేశంలోని దక్షిణ భాగం కంచి కామాక్షమ్మ ఉగ్రమ వల్ల దక్షిణ దేశం ధరలు ప్రజలు నష్టపడ్డారు. వీళ్ళు ఏదో తక్కువ పనులు చేస్తారు. ఇప్పుడు ఈయన ఏదో వేపి ప్రోటోకాల్స్ ఏం లేదన్నారు, కానీ రాబోయే రోజుల్లో దక్షిణాదికి ఉప్పు ఉంది. రెండోది, మన వీళ్ళు కనుక ఇంకా తొందరపడకపోతే, తిరుమలకి వీటికి సెక్యూరిటీ పెంచకపోతే, వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో చెప్పినట్టు తిరుమలలో మ్లేచ్చులు ఆడిపాడారు, దళీలు అని పేరుతున్న పైకి ఎగుతూ చేస్తున్నట్టు. చివరికి అదేమవుతుంది, కందిమల్లేపల్లి చేస్తుందంటే బ్రహ్మంగారి మఠం చేస్తుంది, వెంకటేశ్వర స్వామి వారి మూల విరాట్. వీళ్ళు త్వరపడాలని ప్రభుత్వాన్ని నేను విన్నవించుకున్నాను. ఇకపోతే
ఇకపోతే వీళ్ళు ఒక్కొక్క అర్జిత సేవలకు వీళ్ళు పెట్టే డబ్బులు ఆ శ్రీశైలం కానీ ఇవి కాదండి, వీళ్ళు ఇంత ఇచ్చేస్తే వీళ్ళు నిశ్చలమైన భక్తితో ఎంత పట్టుకున్నారు, స్వామివారికి దగ్గరికి ఎంతున్నారు. ఫిజికల్ గా కాదు, వీళ్ళ అంతరాత్మ లేదంటే ఆత్మ ఎంత మటుకు స్వామివారికి దగ్గరికి ఉంటుందంటే వాడికైనా వాడు బయటికి రాగానే ఒక గొట్టం, అంటే ఈ మీడియా వాళ్ళు వచ్చి ఒక గొట్టం నడతారు, వాడు ఏదో చెబుతాడు పోతాడు అంతే. కానీ ఒక సామాన్య భక్తుడు అక్కడికి వస్తే అనుక్షణం గోవిందా 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 అని చెప్పి అనుకుంటూనే ఉంటాడు. ఆ ఒక్క సెకండ్ కోసం ఎంత తపిస్తాడో, ఎంత కష్టమైన గంట అయినా 2 గంటలైనా 24 గంటలైనా కానీ అట్టనే నుంచొని ఆ నామస్మరణ చేసేవాడు ఆయన ఆ భక్తుని కరుణిస్తాడు. కానీ నా ఒకరి చేతికి ఈ చేతికి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా బంగారం పెట్టుకొని మెడలో హారాలు దిగేసుకొని నువ్వు ఆయన ముందు ప్రవేశించేవాడు. నీకు మెడలో ఉన్న బంగారం వీడు చేస్తాడు. ఆ కాసేపు వాడు ఉండేది 2 నిమిషాలే ఉండేదాడు. వీళ్ళు నిత్యం శ్రీనివాసాచారి గారు మాట్లాడదాం. మస్తాన్ గారు, దేవుణ్ణి ఆదాయ వనరుగా చూస్తే సనాతన ధర్మానికి వచ్చేటువంటి ముప్పు ఏంటి అన్నదానికి మీ విశ్లేషణ ఏంటండి? ఇప్పుడు దేవాదాయ శాఖ ఇక్కడ ప్రాథమికంగా ఒక సూత్రం మనకి సనాతన ధర్మం కావచ్చు, హిందూ దేవాలయాల సంస్కృతి కావచ్చు చాలా ప్రమాదంలో. ఎందుకంటే ఇతర మతాలకు సంబంధించిన ఆస్తులు కానీ, మెయింటెనెన్స్ కానీ, అడ్మినిస్ట్రేషన్ కానీ వాళ్ళే చూసుకుంటారు. వేరేజ్ హిందూ దేవాలయాలకు సంబంధించిన ఆస్తులన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. ప్రభుత్వం ఎవరికి కావాలంటే వాళ్ళకి యథేచ్ఛగా అది డొనేట్ చేసేస్తా ఉంటుంది. యాక్చువల్గా ఒక దేవాలయానికి సింహాచలం ఉంది, కొన్ని వేల ఎకరాలు అప్పట్లో ఉన్న జమీందారులు కావచ్చు, వాళ్ళ దీన్ని బట్టి వాళ్ళకి దానం చేసేసారు సింహాచలం దేవస్థానానికి. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి కూడా తిరుమలలో దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఆస్తులు ఉన్నాయి. అదంతా ఏంటంటే ఆయా భక్తులు ఆ స్వామివారి మీద నమ్మకంతో ఆయనకి నిత్య కైంకర్యాల కోసం వాటిని అప్పచెపితే వాటి కోసం కాకుండా ఆయా భక్తులు కానీ ఇచ్చిన ఏదైతే వాళ్ళ యొక్క మనోగతం పరంగా జరగాల్సిన కైంకర్యాల్ని వీళ్ళందరూ కూడా దోచేసుకుంటున్నారు. విలువైన ఆస్తుల్ని కూడా ప్రభుత్వం ఇష్టారాజ్యంగా కొన్ని సందర్భాల్లో కేటాయించేస్తుంది. సో ఇలాంటప్పుడు ఏంటంటే హిందూ భక్తుల్లో ముఖ్యంగా ఈ దేవాలయాలకు సంబంధించి హిందూ మతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళందరిలో కూడా ఒక రకమైన ఆగ్రహావేశాలు వస్తా ఉన్నాయి. ఇదేంటి వేరే మతాలకు సంబంధించిందేమో ఆస్తులన్నీనేమో వాళ్ళు పరిరక్షించుకుంటా ఉంటారు, ఇప్పుడు ఇదేమో దేవుడికి సంబంధించి హిందూ దేవాలయాలకు సంబంధించి ఏమో ప్రభుత్వం అన్ని నిర్ణయాలు తీసుకుంటా ఉంటది. ఎందుకు ఉచితంగా దర్శనాలు చేయించదు? ఎందుకు స్వామివారిని ఒక హిందూ ధనిక పేద అనే వర్గీకరణగా చేసే విధంగా శీఘ్ర దర్శనం ఏమో కొంతమంది, ధర్మ దర్శనం అంటే ఏమి డబ్బులు లేనివాడైతేనేమో ధర్మ దర్శనం చేసుకోవాలి, వాడు 10 గంటలు 20 గంటలు 30 గంటలు ఉంటాడు. భక్తులు హిందూ మతంలో ఏంటంటే వాళ్ళ ఇంటి దగ్గర నుంచే పాదయాత్రతో బయలుదేరి ఎన్ని వందల కిలోమీటర్లు అయినా కూడా నడిచి స్వామివారిని దర్శించుకోవడం ద్వారా అతను ఆ ఆశీస్సులు నాకు లభిస్తాయనే ఒక విశ్వాసంతో ఉంటారు. సో అలాంటి విశ్వాసాలను దెబ్బతీసే విధంగా ఈ యొక్క నిర్ణయాలు ఉంటా ఉన్నాయి. శీఘ్ర దర్శనం అనేది, లేకపోతే ఎవరైతే విఐపీలు ఉంటారో వాళ్ళకి కావాల్సిన ఏవైతే ప్రత్యేక సేవలు ఉంటాయో ఆ సేవలకు సంబంధించిన టిక్కెట్లు కూడా వాళ్ళకే లభిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా హిందూ మతాన్ని భక్తులకి దూరం చేసే విధంగా జరుగుతుంది అనేది. ఎందుకంటే మనం లోకల్గా ఉండే ఒక శివాలయానికో వైష్ణవాలయానికో వెళ్ళాలి అంటే కొబ్బరికాయ కొట్టాలంటే డబ్బులు కట్టాలి, లోపలికి వెళ్ళి హారతి తీసుకోవాలంటే డబ్బులు కట్టాలి, ప్రత్యేకంగా అభిషేకం చేయించుకోవాలంటే డబ్బులు కట్టాలి, వ్రతం చేసుకోవాలంటే డబ్బులు కట్టాలి, చెప్పుల స్టాండ్ దగ్గర నుంచి వీనవుతుంది దోపిడీ అనేది. సో ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? ఇది కూడా ఇప్పుడు మీరు చెప్పిన రుసుములన్నీ కూడా ఇప్పుడు ఎందుకు వసూలు చేస్తున్నారు? ఇప్పుడు మీరు చెప్పిన చాలా రకాల రీజన్స్ కూడా మతాలు మారడానికి కారణంగా కూడా చూడొచ్చా? ఖచ్చితంగా. అంటే మతాలు అంటే ఒకటండి, హిందూ దేవుళ్ళకి సంబంధించి విశ్వాసం ఉన్నోళ్ళు ఎవరెన్ని ప్రలోభాలు చేసినా ఏం చేసినా కూడా మారే పరిస్థితి ఉండదు. కానీ ఈ విధంగా దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఒక తీవ్రమైన అసహనానికి అసంతృప్తికి గురి చేసే విధంగా నిబంధనలు ఏంటి, ఈ డబ్బుల వసూళ్ళు ఏంటి? దేవుడి దగ్గరికి వెళ్ళి ఒక నమస్కారం పెట్టుకొని దర్శనం చేసుకొని తన మనసులో ఉన్న కోరికలను, బాధలను, ఆవేదనను దేవుడి ముందు ఉంచడానికి కూడా ఇన్ని డబ్బులు మేము చెల్లించాలా? ఏంటి వైపరీత్యం? ఇది ఎక్కడికి దారితీస్తుందనే ప్రతి హిందూ భక్తుడు కూడా, సామాన్య భక్తుడు ముఖ్యంగా
ఆవేదన చెందుతా ఉన్నారు. అందుకనే నేను ఇక్కడ ఒకటి ప్రస్తావిస్తాను, రాజకీయాలు కాదు కానీ ఆ మధ్య తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ విషయం కావచ్చు, లేకపోతే అక్కడ తొక్కిసలాట జరిగినప్పుడు కూడా కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రపోజల్ చేశారు. ఈ విఐపి సంస్కృతి అంతా పక్కన పెట్టేసేసి, పొలిటికల్ వాళ్ళని కూడా పక్కన పెట్టేసేసి, హిందూ ధార్మిక సంస్థలకు సంబంధించిన మఠాధిపతులు, మఠాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఆధ్యాత్మికత మాత్రమే ఉట్టిపడేలాగా ఆ భావాలు కలిగిన విధంగా, ఆ ఆలోచనలు కలిగిన విధంగా ఉండే వ్యక్తులకు మాత్రమే ఆయా బోర్డులో ధర్మ పరిరక్షణ బోర్డు అని ఒకటి, వాళ్ళతో మాత్రమే అక్కడ అడ్మినిస్ట్రేషన్ అప్పచెప్పాలి. వాడికి ఏదో ఎమ్మెల్యే పదవి రాలేదనో, వాడికి మంత్రి పదవి ఇవ్వలేదనో, వాడికి ఎంపీ పదవి ఇవ్వలేదనో, ఏదో అకామిడేషన్ ఇక్కడ కల్పిద్దామని, ప్రత్యామ్నాయంగా వాటికి పదవులు ఇద్దామని ఒక సింహాచలం కావచ్చు, లేకపోతే సింహాచలం అంటే అది వారసత్వంగా వస్తుంది బోర్డు, తిరుమల తిరుపతి దేవస్థానం, కొన్ని రకాలమైన బోర్డులు ఉన్నాయి. ఆ బోర్డుల్లో వీళ్ళకి ఎవరైతే రాజకీయంగా వాళ్ళకి పునరావాసం కల్పించాలో వాళ్ళని తీసుకెళ్లి పెడతా ఉంటారు. సో వాళ్ళు ఏమంటారు, నేను ఒకటి ప్రస్తావిస్తా, చాలా ట్రోల్ కూడా అయింది, ఏంటి పెట్టేసేయండి, 2000 అయింది, వై 200, 2000 చేసేయండి, వై 1500, 3000 చేసేయండి. ఆయన తీసుకెళ్లి ధర్మదర్శనంలో చేయించాలి ఒకరోజు 24 గంటలు. ఆ వ్యక్తి వై అన్నాడు చూసారా, అతన్ని తీసుకెళ్లి 24 గంటల పాటు ఉంచితే అతనికి బుద్ధి వచ్చింది. అది లేదు కాబట్టే అతనికి సామాన్య భక్తులు ఒక బాధలో అర్థం కాదు కాబట్టే పెంచండి అంటున్నారు. హిందూ మతం పట్ల ఏహాభాయం కలిగించే విధంగా, లేదంటే హిందూ మతం యొక్క ధర్మాలను విస్మరించే విధంగా అట్లాంటి నిర్ణయాలను తప్పుపడుతున్నారు ప్రజలందరూ కూడా. అలాంటి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారు, అలాంటి వాళ్ళని ఎందుకు చైర్మన్లుగా నియమిస్తున్నారు అన్నది అడుగుతున్నారు. సమాధానం చెప్పాలి ముఖ్యమంత్రులుగా ఉన్నోళ్ళు కానీ, లేకపోతే పరిపాలన ప్రధానమంత్రిగా ఉన్నోళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా సమాధానం చెప్పాలి ఖచ్చితంగా. ఎందుకంటే సామాన్య భక్తులకి అందుబాటులో దేవుణ్ణి ఉంచాలి కానీ విఐపీల కోసం ఎవరండి, ఎవరైనా ఒకటే, పేదైనా దేనికైనా ఒకటే. విఐపీలు ప్రోటోకాల్ ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు మాత్రమే పరిమితం చేయండి. వాళ్ళు లెటర్లు ఇస్తా కూర్చుంటే 100,000 మంది, ఆయన వాళ్ళ చైర్మన్ పిఏ అంట, 1 సంవత్సరంలోనే 15,000 మందికి దర్శనాలు చేయించేశాడు. అంటే చైర్మన్కి ఒక లెటరు, చైర్మన్ పిఏకి ఇంకో లెటరు, మాఫియాకి ఇంకో లెటరు, అమ్ముకునే వాళ్ళకి ఇంకో లెటరు. ఇక ఏం చేద్దాం అనుకున్నారు హిందూ దేవుళ్ళని? ఖచ్చితంగా వాటి మీద దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మస్తాన్ రావు గారు చాలా కరెక్ట్గా చెప్పారు. స్వామి మీరు చెప్పండి, దేవుణ్ణి ఆదాయ మార్గం నుంచి అందరి మార్గంలోకి తీసుకురావడానికి ఉన్నటువంటి విధానాలు ఏంటి అన్న దానికి మీరు ఏం చెప్తారు? మంచి ప్రశ్న అండి. సమస్త ప్రజావళికి అందరికి కూడా సాధారణంగా దర్శనం అనేటటువంటిది ఏర్పాటు చేయాలి. అసలు పూర్వకాలంలో ఈ దేవాలయాలన్నీ హిస్టరీ చూసుకుంటే అవన్నీ కూడా సామాన్య ప్రజల కోసమే రాజులు వాళ్ళంతా కూడా భూములు ఇవన్నీ ఇచ్చి, ఆ కాలంలో ముఖ్య విశేషం ఏంటంటే దేవాలయాలు ఎక్కువ మొత్తంలో నిర్మించడానికి, విశేషంగా పెద్ద పెద్ద దేవస్థానాలు నిర్మించడానికి కారణం ఏంటంటే పరిపాలన అనేటటువంటిది అధికారంతో మనము పాపభీతి అనేటటువంటిది ఏతుందో ఆ పరిపాలన కేవలం ప్రజల మీద, వాళ్ళు అధికారంతో మాత్రమే మనము పాపాన్ని అరికట్టలేము అనేటటువంటి దృష్ట్యా వాళ్ళు తెలుసుకొని ఆ కాలంలో భయం అనేటువంటిది ఒకటి ఉండాలి. ప్రజల్లో భయం అనేటటువంటిది ఉంటేనే, దేవుడు అనేటటువంటి భయం ఉంటేనే వాళ్ళు తప్పులు అనేటటువంటి చేయరు అనేటటువంటి దృష్ట్యా పూర్వకాలంలో పెద్ద పెద్ద దేవస్థానాలు వాళ్ళు శిల్పులకు అధిక ప్రాధాన్యత, విశ్వబ్రాహ్మణ శిల్పులకు వాళ్ళకు అధిక ప్రాధాన్యత ఇచ్చి, అగ్రహారాలు ఇచ్చి, మీ చాతుర్యం ఎంత ఉందో అంత మొత్తంలో మీరు దాంట్లో ఏదో ఒక గొప్ప చాతుర్యాన్ని చూపించే విధంగా ఈ దేవాలయాన్ని, ఈ శిల్పాలని చెక్కండి అని చెప్పేసి వాళ్ళకి అధికారాలు ఇచ్చి, వాళ్ళంతా ప్రజల్ని కేవలం అధికారంతో కాకుండా ఈ దైవము అనేటటువంటి పాపభీతి అనేటటువంటిది ఏదైతుందో దాని ద్వారా ప్రజల్ని సక్రమ మార్గంలో పరిపాలన చేయాలనే కాన్సెప్ట్ తో, ఉద్దేశంతో వాళ్ళంతా దేవాలయాలు నిర్మిస్తే, ఈ రోజున ఇవన్నీ దేవస్థానాలన్నీ కూడా వ్యాపార సంస్థానాలుగా మార్చుకుంది ప్రభుత్వం అంతా కూడా. వారి సౌలభ్యం కోసం ఇదిన సమస్త ప్రజలకు అందరికి కూడా అందుబాటు, కనీసం పట్టాన్ని, ఒక పీఠాన్ని ఉద్ధరించేటటువంటి ప్రయత్నం ఉందా అంటే లేదు. అవన్నీ కూడా ఇక్కడ దేవాలయానికి సంబంధించి ఆర్జిత సేవలన్నీ కూడా వాటి ద్వారా వచ్చే డబ్బునంతా కూడా తీసుకెళ్లి ఇతర మతాలకు ఖర్చు పెడతా ఉంది. ఇతర ప్రభుత్వానికి అప్పచెప్పేస్తే ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఇతర మతాలకు మౌలిక పాస్టర్ ఖర్చు పెట్టే సమస్త ప్రజలంతా పిండి పిప్పేసి వీళ్ళందరినీ ఇతర మతాలకు ఖర్చు పెడుతుంది. హిందూ దేవుల మీద ఉండేటటువంటి విశ్వాసాలు ఏవైతే ఉన్నాయో హిందూ ప్రజలకు,
వాటన్నిటినీ సొమ్ము చేసుకునేటటువంటి ప్రయత్నం ప్రభుత్వాలు చేస్తా ఉన్నాయి. స్వామి, కాబట్టి స్వామి. విఐపి దర్శనాలు అనేటువంటివి రద్దు చేయాలి. వాళ్లకు మాత్రమే తాత్కాలికంగా ఉండే విధంగా చేయాలి. సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చేయాలి. అందరికీ సులభంగా, ఇప్పుడు మనం అయోధ్య వెళ్తాము, అయోధ్యలో పెద్ద ద్వారాలు ఏర్పాటు చేసి 4 లైన్లలో పంపిస్తారు, రూపాయి టికెట్ లేదు. చాలా అద్భుతంగా రాముల వారి దర్శనం మనం చేసుకోవచ్చు. చాలా అద్భుతంగా ఉంది, మంచి ప్రయత్నము వాళ్ళు ప్రవేశపెట్టారు. 4 లైన్లలో క్యూలో మనం దర్శనం చేసుకోవచ్చు. సమస్త ప్రజలు, విఐపీలు కాదు కదా, కడు బీదవాడు కూడా అక్కడ రాముల వారిని చక్కగా దగ్గరగా మనం దర్శనం చేసుకునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరికీ ఇంకొక విశేషం ఏంటంటే, మన తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో 2 రాష్ట్రాలు, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మరియు దక్షిణ రాష్ట్రాల్లో అన్నిట్లో కూడా ఈ దేవాదాయ చట్టం ఏదైతే ఉందో, ఇది ఆదాయాన్ని సవ్యంగా సక్రమ మార్గంగా ఉపయోగించేటటువంటి ప్రయత్నం చేయాలి. కానీ క్షమించండి, మధ్యలో మరొక ప్రశ్న. భక్తుల వైపు నుంచి ఆలోచించినా కూడా ఇక్కడ విఐపీలు అనే దాన్ని పక్కన పెడితే, కొద్దిసేపు కలిగి ఉన్న వాళ్ళు, కొంత ఆదాయ వనరులు బాగుండి డబ్బులు ఉన్న వాళ్ళు ఏంటంటే స్వామిని దగ్గరగా చూసుకోవచ్చు, భగవంతుడు ఎవరైనా దగ్గరగా చూసుకోవచ్చు, కొద్దిగా ఎక్కువసేపు అక్కడ గడపచ్చు అనే ఇదితో మనం ఇస్తున్న డబ్బులు కూడా దేవాలయానికి, స్వామికే కదా అనుకుంటూ ఉంటారు. వాళ్ళ సైడ్ నుంచి ఆలోచన తప్పంటారా, కరెక్ట్ అంటారా, ఏం చెప్పారు? ముఖ్యంగా డబ్బు పెట్టి భగవంతుని కొనలేమండి. మీరు డబ్బు పెట్టి టికెట్ కొంటారేమో కానీ మనస్సుతో మాత్రమే భగవంతుని దర్శించుకోవాలి. నిర్మలమైన మనస్సు తప్ప శుద్ధమైన మనస్సుతో భగవంతుని దర్శించుకోవాలి. వాడు ఇక్కడ డబ్బున్న వాడి ముఖ్య విషయం ఏంటంటే, ఎవరు బాధపడొద్దండి డబ్బున్న వాళ్ళు. నేను చెప్తున్న విషయానికి మనము శుద్ధమైన మనస్సుతో భగవంతుని దర్శించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి తప్ప, నేను డబ్బు ఇచ్చి భగవంతుని దర్శనం చేసుకున్నా, వాడి మనసులో అంతా అదే ఉంటుంది, నేను ఎక్కువ మొత్తంలో టికెట్ పెట్టి నేను భగవంతుని దర్శనం చేసుకున్నా, అంతే తప్ప వాడు డబ్బు పెట్టి కొన్నా అనుకుంటాడు తప్ప భగవంతుడి ప్రేమను తీసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. భగవంతుడి అనుగ్రహం పొందాలి తప్ప డబ్బుతో కొనేటటువంటిది కాదు. తల్లి ప్రేమను, భగవంతుడి అనుగ్రహాన్ని మనం డబ్బుతో కొనలేమండి. ఇదంతా శుద్ధ అబద్ధం. కేవలము మనం భగవంతుని దర్శనం చేసుకోగలుగుతాము కానీ ఆ లోపలుండే అహంకారం మాత్రం చచ్చిపోదు. అహంకారం ఎవరికైతే చనిపోతుందో, ఆ ధన అహంకారం ఏదైతే చనిపోతుందో, నేను డబ్బుతో భగవంతుని దర్శనం చేసుకోగలను, దర్శనం చేసుకుంటాను, నేను 5 నిమిషాల్లో నాకు దర్శనం అయిపోతుందండి తిరుమల వెళ్తే అంటుంటారు. కానీ అది శుద్ధమైనటువంటి పద్ధతి కాదు. మనము నిరీక్షణ, అక్కడ సాధారణ ప్రజలు, వాడితో పోలిస్తే సాధారణ ప్రజలు ఉత్తమం అని చెప్తారు. ఇంతకుముందు పావులూరు శ్రీనివాసాచార్య గారు చెప్పారు. ఉత్తమమైన విషయం ఏంటంటే, ఎక్కువ మొత్తంలో దేవస్థానంలో ధ్యానము, భగవంతుడి యొక్క మంత్రోచ్చారణ, తర్వాత దైవనామ స్మరణ, ఇవన్నీ కూడా చేసేటటువంటి అవకాశము, అవసరము ఉంటుంది. అవన్నీ చేస్తే గాని వాళ్లకు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం దొరకదు. అక్కడ ఒక అద్భుతమైనటువంటి శిల్పాచారులు వాళ్ళ యొక్క తపశ్శక్తిని అంతా జోడించి మంత్ర ఉచ్చారణ, మంత్ర జప తపాదుల వల్ల వాళ్ళ యొక్క మనస్సంతా అక్కడ ప్రసరించే విధంగా యంత్రాలు, తర్వాత విగ్రహాలు ఇవన్నీ సృష్టి చేసి వాళ్ళంతా నిర్మాణం చేసి ఉంటారు. ఆ వైబ్రేషన్ ఏదైతే ఉందో, తరంగ శక్తి అంతా కూడా మనకు రావాలి అంటే అక్కడ భగవంతుని దర్శనం చేసుకోవాలి. ముఖ్యంగా విశేషం ఏంటంటే, దేవాలయ దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ కూర్చోవాలనేటటువంటి నియమం ఉన్నది. ఎందుకు అంటే, ఆ భగవంతుడిని దర్శించుకున్న తర్వాత ఆ భగవంతుడి యొక్క రూపాన్ని అక్కడ కూర్చొని కొద్దిసేపు ధ్యానం, అంటే మన మనస్సు లోపల దర్శనం చేసుకోవాలి. కానీ ఈ విఐపి దర్శనాల వల్ల ఏం జరుగుతుందంటే, వాళ్ళు అట్లా వస్తారు, వెళ్ళిపోతా ఉంటారు, దర్శనం తొందరగా చేసుకున్నాననేటువంటి భావన, నేను ఇంత డబ్బిచ్చి దర్శనం చేసుకున్నాననేటటువంటి అహంకార భావన, ఇవన్నీ ఉండేసరికి దైవానుగ్రహం వచ్చేటటువంటి విషయం ఆ దేవుడికే తెలియాలి తప్ప వాళ్ళు సామాన్య ప్రజలకు ఎరగలేరు అనమాట. విషయం ఏంటంటే, సామాన్య ప్రజలకి చాలా సులభంగా అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఎక్కువ మొత్తంలో అక్కడ ఉండి భగవన్నామస్మరణ చేస్తూ, భగవంతుని తిలకిస్తూ, ఆ నామోచ్చరణ వింటూ శరీరం పులికించిపోతుంది. అది అసలైనటువంటి భక్తి. ఇంకొకటి ఏంటంటే, తొందరగా భగవంతుని దర్శనం చేసుకునేటటువంటి స్థితి కలిగినప్పుడు ఆ ఆధ్యాత్మిక భావన తన లోపల కలగదండి. ఎవరైతే నిరీక్షణ చేసి బాగా భగవంతుని దర్శిస్తారో వాళ్లకు తన్మయత్వం పొందేటటువంటి భావన కలుగుతుంది. ఇది భగవంతుని దర్శనం చేయాలి. అందుకే తపస్సు చేయాలి భగవంతుని దర్శనం చేసుకోవాలంటే. ఊరికే పోయి అట్లా పోయి వస్తే ఆ అద్భుతమైనటువంటి భావన వాళ్ళు పొందలేరు. కాబట్టి ఈ విఐపి దర్శనాల వల్ల వాళ్ళు అహంకార భావన దర్శనమే తప్ప కేవలం భగవంతుని ఆధ్యాత్మికంగా దర్శించేటటువంటి అవకాశాన్ని కోల్పోతున్నారు. కాబట్టి సమస్త ప్రజావలంతా కూడా సాధారణంగా దర్శనం చేసుకోవడమే కోరుకుంటారు. ఈ ధర్మ దర్శనం ఏదైతే ఉందో సాధారణ దర్శనం అనేటటువంటిదే ఉండాలి. ఆర్జిత సేవలు కానీ ఇవన్నీ కూడా ఉండేటటువంటి అవకాశం మనము ఉండనీయరాదు. 2 తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా
అధికారులు ఎవరైనా వస్తే చాలు, అర్చకులు కానీ దేవాలయ సిబ్బంది కానీ వాళ్ళు వెనకేముడు వెళ్ళిపోయి హడావిడి చేసి సమస్త ప్రజలు ఎవరైతే ఉన్నారో మిగతా ప్రజలంతా కూడా ఆ భక్తులు వాళ్ళందరికీ కూడా ఇబ్బంది కలిగించేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దీన్నంతా విసుక్కుంటున్నారు కూడా. మేము కూడా సహజంగా దర్శనానికి వెళ్ళేటప్పుడు అడుగుతూ ఉంటారు, స్వామి మీరు పీఠాధిపతులు కదా, దర్శనానికి విఐపి దర్శనం అట్లా రావచ్చు కదా. అవసరం లేదండి, నేను సామాన్య ప్రజలతో నేను మమేకమైపోగలుగుతాను, భగవంతుని దర్శించుకోగలుగుతాను అని చెప్పేసి చెప్తాం. ఎక్కువ దేవస్థానాలకి వెళ్ళే పరిస్థితి లేదు, కానీ వెళ్ళినప్పుడు ఆ విధంగా దర్శనం చేసుకొని వస్తూ ఉంటాను నేను. కాబట్టి అందరికీ నేను సూచన చేసేది ఏంటంటే సమస్త ప్రజలందరూ కూడా దీన్ని వ్యతిరేకించాలి. దేవాదాయ ఆర్జిత సేవలు ఏవైతే ఉన్నాయో వాటిని భగవంతుని డబ్బులకు దర్శనం చేసుకునేటటువంటి విధానం ఏదైతుందో దాన్ని వ్యతిరేకించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా సమస్త ప్రజావళికి పిలుపునిస్తున్నాను. స్వామీజీలు కూడా ఈ ధర్మ దర్శనాన్నే ప్రోత్సహించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా స్వామి. శ్రీనివాసాచారి గారు, మీ మాట ఏంటి చివరిగా? సామాన్యులకు శీఘ్ర దర్శనం ఎప్పుడు సాధ్యం అవుతుంది అన్న విషయంలో తమిళనాడు యోచన ఏదైతే ఉందో విఐపి ప్రోటోకాల్ను రద్దు చేయాలనేటువంటి యోచన, అది సమర్థనీయమేనా? మిగతా రాష్ట్రాల్లో కూడా అలాంటి ఒక విధానం అనేది రావాలని కోరుకుంటున్నారు. అలానే చేయాలి. అది విఐపి ప్రోటోకాల్ ఇవన్నీ కూడా పీకాతలు పడేసేసి నాకు తెలియదు. రెండవది వాళ్ళకి వచ్చే ఒక ప్రతి భక్తుడికి కూడా అక్కడ బోట్లు కానీ చేసి ఈ గోడ మీద ఈ శిల్పం ఉంది, ఈ శిల్పం యొక్క ప్రశస్యం ఇక్కడ, ఈ స్థలం యొక్క ఇక్కడి నుంచి విశేషక్తి వస్తుంది, సముద్రాలకు శ్రీశైలం తీస్తున్నాం, మహాద్వారం నుంచి వస్తాడు, ఆ విఐపీకి ఇట్లా నుంచి వెళ్తాడు, అంతే వాడు చేసేది. అదే ఒక సామాన్య భక్తుడు ఆ దీంట్లో వెళ్తూ ఆ శనగల బసవనం చూస్తాడు, తాకలేకపోవచ్చు. విఐపీలకి కూడా ఎంతమంది చూస్తలేదు. ఆ శనగల బసవనకు మనం చెప్పుకుంటాం. అక్కడ ఉన్న ప్రాంగణంలో ఉన్న ప్రతి కుడ్డి మీద ప్రతి గోడ మీద ఉన్న ఆ ఇది చేస్తూ. ఇంకొకటి శ్రీశైలంలో జరుగుతున్న ఇదేంటంటే శివపురాణం కానీ వీటి పురాణం కానీ స్వామి వారిని తలకాయ తాకితేనే ఆయన దర్శనం చేసుకున్నట్టు లెక్క. అది తీసేసి స్పర్శ దర్శనం లేదంటే లఘు దర్శనం శేఖర దర్శనం అని పెట్టడం అనేది మహాపాపం. రెండోది కూడా అక్కడ లోపల పూజారులు ఇటు నుంచి అటు వెళ్ళేసేసి పూజ చేసేసి ఆ పానమట్టాన్ని అటువైపు నీళ్లు వెళ్ళేదాన్ని తాకమంటాం. వాళ్ళ మీద కాకలేస్తుంటే ఇటు అలా దాటితే శివలింగాన్ని అప్పటిదాకా చేసుకున్నవన్నీ పోయి దేనిపోని పాపాలు చుట్టుకుంటాయి. దానికి ఈ స్పర్శ దర్శనం కానీ తిరుమల సాధ్యం కాదు, సాధ్యం అవుతుంది. స్వామిని ఎవరైనా కానీ తాకే అదృష్టం ప్రతి మానవుడికి, ప్రతి హిందువుకి, ప్రతి స్వామివారి భక్తులకి దొరుకుతుంది. ఈ లోపల ఏంటంటే ఈ టికెట్లు అనేవి తీసేసి అందరినీ సమానంగా చూడండి, అందరినీ సమానంగా చూడండి, అందరినీ సమానంగా చూడండి. అదే నా కోరిక. ఈ టికెట్లు తీసేయండి. కొన్ని దేవాలయాలు వాళ్ళ ప్రోటోకాల్స్ ఇచ్చేస్తూ ఈ విఐపి ప్రోటోకాల్స్ అంటే నేను విఐపిలోగా చెప్పుకునే వాళ్ళకి నేను ఒకటి చెప్పాను, మిమ్మల్ని మించిన దురదృష్టవంతులు, దౌర్భాగ్యులు, నిర్భాగ్యులు ఇంకొకరు లేడు. సామాన్య ప్రజలను కలిసిపోండి. అక్కడ ఉన్న ఆ క్షేత్రంలోకి ఉత్తరాంధ్రంలో నుంచి వచ్చే విశ్వశక్తిని, దైవశక్తిని ఆస్వాదించండి. దాన్ని మీరు స్వీకరించండి. ఆ స్వీకరించడానికి కావాల్సిన సమయం ఆ కంపార్ట్మెంట్ లో కూర్చుంటేనో లేకపోతే క్యూలో నుంచుంటేనే వస్తుంది. నువ్వు అనుకున్నది స్వామివారికి నువ్వు దేవాదాయ ధర్మాదాయ శాఖకి నువ్వు విఐపీ కానీ స్వామి వారికి మాత్రం నువ్వు విఐపీ కాదు. అది గుర్తుపెట్టుకోండి. మంచి మాట చెప్పారు, మంచి మాట. నేను స్వామివారికి నువ్వు విఐపీ కాదు, అందరూ సమానం. 140 కోట్లు నువ్వు సామాన్యుడివి. ఇంకా చెప్పాలంటే ఈ కంపార్ట్మెంట్ లో ఉండేవాడు, క్యూలో ఉన్నవాడు ఎప్పుడెప్పుడు దొరుకుతుందా అని చెప్పని ఆతృతతో చూశాడు. భక్తితో, అచంచలమైన విశ్వాసంతో, నమ్మకంతో, తిరుగులేని భక్తితో చూశాడు. ఆ ఒక్క క్షణం కోసం వాడు చూసిన వెంటనే హరహర మహాదేవానో లేదా గోవింద అని చెప్పంటాడు. ఆ తదాజ్ఞత, ఆ భావావేశం, ఆ భక్తితో వచ్చిన ఆర్తి ఇవన్నీ కూడా ఈ విఐపి టికెట్ లో వాళ్ళకి రాదు. ఎందుకంటే వాళ్ళు అది అనుభవించలేరు, వాళ్ళ కర్మ. నేనైతే అదే అంటాను, నేను బ్లంట్ కి చెప్పేసేస్తా. సామాన్య ప్రజలు ఓకే ఈ టికెట్లు తీసేయాలా, ఈ వివక్షత అయింది, కానీ మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. తిరుమలలో ఉన్నారా, నమో వెంకటేశ గోవింద, దిక్కులు పెక్కటికలేరా స్వామివారు వినిపించి స్వామివారికి. మొత్తానికి ఏ పుణ్యక్షేత్రం అయినా కూడా అక్కడికి వెళ్ళిన ప్రతి హిందువు భక్తులు ఎవరైనా కూడా అక్కడ ఎక్కువసేపు గడపడం, ఆ స్వామి ఎవరైతే మూర్తి ఉన్నారో ఆయన్ని ఎక్కువగా కీర్తించడం, ఆ యొక్క స్థలం శక్తిని పొందడం అనేది మనం
ప్రాంగణంలో ఉంటున్నాం. సాక్షాత్తు స్వామివారి ఒడిలో ఉన్నట్టుగా అనుకోండి మీరు. నేను అనేది అది గంట నుంచో పెట్టడండి, పర్వాలేదు. మనం బయట సినిమా టికెట్ల కోసం నుంచి ఇది ఎక్కువేం కాదు. ఏమో రేషన్ షాప్ దగ్గర నుంచి దీంతో ఇది చేసే కాదు, దాంతో పరిస్థితి తక్కువే. హైదరాబాద్ ట్రాఫిక్ లేకపోతే ఇంకెక్కడ ట్రాఫిక్ లో మనం నుంచొని అటెండ్ చేసి ఆ దిక్కమైన పొల్యూషన్ పీల్చే దానికంటే ఇదేమి ఇది కాదు. మీరు ఒకవేళ క్యూలో నిలబడవలసి వస్తే స్వామివారిని పరిపూర్ణంగా ఆ భక్తితో మీరు స్వామివారిని ప్రార్థించండి. స్వామివారి నుంచి వచ్చే విశ్వశక్తిని, ఆ దైవశక్తిని, స్వామివారి కరుణ కటాక్షాన్ని ఆస్వాదించండి, అనుభూతించిందండి. ఆ అలౌకికమైన అనుభూతి చేస్తే వారు ఎంత ఇది చేసినా కానీ మీరు సర్వదర్శనంగా వెళ్తారు, కానీ విఐపి ట్రీట్మెంట్ లోకి వెళ్ళాలి, విఐపి ప్రోటోకాల్ లోకి వెళ్ళదు. మస్తాన్ రావు గారు, వాడు 2 సార్లు బయటైనా కానీ వెళ్ళండి. రైట్. మస్తాన్ రావు గారు, చివరిగా మీ మాటలు ఏం చెప్తారు? ఇప్పుడు ఏదైతే మనకి రాజ్యాంగం ఒకవేళ ప్రోటోకాల్లో ఉన్న సుప్రీంకోర్టు జడ్జిలు, హైకోర్టు జడ్జిలు, లేదా మంత్రులు ఉన్నారు, వాళ్ళ వరకు వాళ్ళ కుటుంబ సభ్యుల వరకు పరిమితం చేసి ప్రతిరోజు ఒక నియమిత సమయం 1 గంటో అరగంటో ఇస్తే పర్లేదు, కానీ వాళ్ళు వచ్చారు కదా అని చెప్పేసి అప్పటికే గంటల పాటు నిరీక్షిస్తున్న సామాన్య భక్తులను సమస్యల్లోకి నెట్టడం, మరింతగా నిరీక్షణలోకి నెట్టడం అనేది సరైన పద్ధతి కాదు. ఈ విధానాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. ఇది సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ఇప్పుడు మత స్వేచ్ఛ కానీ సమానత్వం కానీ ఏదైతే రాజ్యాంగం మనకి ఆర్టికల్ దీని ప్రకారం సూచిస్తా ఉందో, మన ప్రాథమిక హక్కుల్లో ఏదైతే ఉందో దానిలో భాగంగా ఉండాలి తప్పితే ఏ విధమైన ప్రత్యేక సదుపాయాలు వాళ్ళ లెటర్లకో వాళ్ళ యొక్క దీనికో ఇవ్వకూడదు. ఇది వాళ్ళు కూడా విఐపీలు కూడా ఆధ్యాత్మిక భావంతో ఆలోచించి ముందుకు రావాలి. ఏదైతే ధర్మ మార్గంలో నడవాలని భగవంతుడు చెప్పాడో అక్కడ అహంకారం తాము కూడా అందరితో పాటు సమానమైన వ్యక్తులమైన భావన కలిగేలాగా అటు సామాన్య భక్తులకి భేదాభిప్రాయం రాకుండా అసంతృప్తి తొలగించే విధంగా నిర్ణయాలు ఉండాలి. రాజకీయ నాయకుల్ని ముఖ్యంగా ఈ బోర్డుల్లో నుంచి తొలగించి ఆధ్యాత్మిక భావాలు ఉన్న వారిని మాత్రమే నియమించడం ద్వారా, సేవాభావం ఉన్న వాళ్ళని నియమించడం ద్వారా వాళ్ళకి సామాన్య భక్తుల సమస్యలు తెలుస్తాయి. కాబట్టి ఆ విధమైన బోర్డుల్ని ఏర్పాటు చేసి వాళ్ళని శాశ్వతంగా నియమించడం ద్వారా ఇట్లాంటివన్నీ అరికట్టు. ఇంకోటి కూడా, ఏదైతే పూజారులు కానీ అక్కడ వాళ్ళు ఉన్నారో వాళ్ళ ట్రాన్స్ఫర్స్ వాళ్ళని కూడా మఠాధిపతులకు వాళ్ళకి అప్పచెప్పదు, కానీ రాజకీయ నేతలకు అప్పచెప్పడం వల్ల కొన్ని సందర్భాల్లో వాళ్ళకి సాష్టాంగ నమస్కారాలు పడి అక్కడ దేవుణ్ణి పూజించే పూజారులను కూడా కొంత వ్యతిరేక భావనలు చూసే అవకాశాలు ఏర్పడుతూ ఉన్నాయి. వాళ్ళ బదిలీలు కానీ వాళ్ళ యొక్క ప్రమోషన్లు కానీ రాజకీయ నాయకుల చేతుల్లో ఉండకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఉందనేది నేను చెప్తాను. రైట్. స్వామి, అంటే ఇప్పుడు అన్నమయ్య సంకీర్తనలు మనం చూసినా కూడా ఆయన ఒక పాట కూడా పాడారు, బ్రహ్మం ఒకటే పరబ్రహ్మం ఒకటే అని చెప్పి పాడారు. బ్రాహ్మణుడుండే భూమి ఒకటే, చండాలుడుండే సరిభూమి ఒకటే. ఇట్లా చాలా రకాలుగా ఆయన ఎన్ని రకాల ఇది ప్రజల్లోకి భక్తిలోకి తీసుకొచ్చినా కూడా ఎందుకు ఈ రాజు పేద సమానం అన్నా కూడా ఈ వివక్ష ఎక్కడ ఎప్పుడు ఎలా మొదలైంది అన్న దానికి ప్రజెంట్ జనరేషన్కి ఏం చెప్తారు మీరు? ఇదంతా కూడా పూర్వకాలంలో రాజరిక వ్యవస్థ ఉన్నంత వరకు బాగుండిందండి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనము ప్రజాపాలన వచ్చిన తర్వాత ప్రజాపాలనలో మళ్ళీ ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పటి నుంచి ఈ దౌర్భాగ్యం అనేటటువంటిది మన హిందూ దేవస్థానాలకు తగలబడింది. ఇది రద్దు చేయాలి. దీని మీద బాగా విశేషించి మఠాధిపతులు, పీఠాధిపతులు, సాధారణ ప్రజలందరూ కూడా, భక్తులందరూ కూడా ధ్వజమెత్తాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ప్రజలందరికీ కూడా ఆ కాలంలో అన్నమాచార్యులు కావచ్చు, మిగతా భక్తులు కావచ్చు, కృష్ణ బ్రహ్మేంద్ర స్వామి, వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు, తర్వాత మహా యోగులు శంకరాచార్య స్వాములు కావచ్చు, అందరికీ దేవుడు అందరికీ భక్త సులభుడు అని చెప్పేసి ఆ కాలంలో వాళ్ళు సాహిత్యంలో రాసి ఉన్నారు. కానీ ఈ రోజున వీళ్ళంతా కూడా ఎప్పుడైతే ఆదాయం అనేటటువంటిది ప్రభుత్వం చూసిందో దేవస్థానాల మీద, పూర్వకాలంలో రాజులు వాళ్ళు ఇచ్చి ఊరుకునేవాళ్ళు, ఏది కూడా ఆశించేవాళ్ళు కాదు. కానీ ఈ రోజున ప్రజాపాలన వచ్చిన తర్వాత, స్వతంత్రం తర్వాత ప్రజాపాలనలో ముఖ్యంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఎప్పుడైతే మొదలైందో, ఈ శాఖ మొదలైనప్పటి నుంచి కూడా ఈ ఆర్జిత సేవలు, అందులో డబ్బిస్తే తొందరగా దర్శనము, విఐపీలకు విఐపీయేతరులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అనుచరులు వాళ్ళందరూ కూడా విశేషించి దర్శనాలు ఇవన్నీ చేయటం ద్వారా
ఈ సామాన్య ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళ నుంచి వచ్చేటటువంటి ఆదాయం ఏదైతుందో ఇదంతా ఇతర మతాలకు వెళ్ళిపోతుంది. తద్వారా ప్రభుత్వాలు ఇతర మతాలని ఆదాయం లేకున్నా వాళ్ళనంతరిని కూడా ఈ ప్రభుత్వాలన్నీ పోషిస్తూ ఉన్నాయి. వాళ్ళ అవసరాల కోసం ఈ ఆదాయాన్నంతా కూడా వాడుకుంటా ఉన్నారు. కాబట్టి ఇదంతా కూడా మఠాలు పీఠాలకు సంబంధించి మాత్రమే దేవస్థానాలు ఉండాలి, వాళ్ళ పరిపాలనలోనే ఉండాలి, వాళ్ళ కనుసంధంలోనే ఈ మఠాలు ఈ దేవస్థానాలన్నీ కూడా నడిచేటటువంటి అవసరం ఉండాలి. తర్వాత ప్రతి ఒక్క దేవాలయానికి దేవాలయ అభివృద్ధి పరంగా ఒక విశ్వబ్రాహ్మణ స్థపతి ఖచ్చితంగా ఉండాలి. తర్వాత వారి యొక్క కనుసంధంలోనే దేవాలయం నిర్మాణాలు ఇవన్నీ కొత్తగా చేపట్టడం, అభివృద్ధి చేయటం చేస్తూ ఉండాలి వాస్తు సలహా మండలిలో. తర్వాత ప్రజలందరికీ కూడా అక్కడ సరిగైనటువంటి వసతులు ఉన్నాయా లేవా ఇవన్నీ చూడాలి. తర్వాత ఏ దేవస్థానానికి ఎంతెంత ఆదాయం వస్తుంది, ఎంత ఆ దేవస్థానానికి ఖర్చు పెట్టారనేటటువంటి ఒక శ్వేతపత్రాన్ని ప్రభుత్వం ప్రతి సంవత్సరం విడుదల చేస్తూ ఉండాలి. ఇవన్నీ లేకుండా కేవలం ఆదాయం వచ్చింది ప్రభుత్వం ఖర్చు పెట్టుకుంటుందంటే అది అంతా కూడా ఇతర మతాల వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఈ దేవస్థానాలు వీళ్ళంతా ఆర్జిత సేవలు పెట్టేసుకొని మొత్తం అంతా వాళ్ళు లాగేసుకుంటా ఉన్నారు. కాబట్టి సామాన్య ప్రజలకి దర్శనం అంటే దేవుడు అనేటువంటి విశ్వాసం ఏదైతే ఉందో అది కోల్పోయేటటువంటి పరిస్థితి ఉంది. అక్కడంతా కూడా గొడవలు జరిగేటటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రజలందరికీ కూడా 2 లైన్లు 3 లైన్లు అనేటటువంటివి వాళ్ళకు సులభంగా సాధారణ దర్శనంలో భగవంతుని దర్శించుకునేటువంటి విధానంలో ప్రభుత్వాలు ఎంబడే చర్యలు చేపట్టాలి. ప్రభుత్వ దేవాదాయ సంబంధమైనటువంటి ఆదాయం ఏదైతుందో దానికి శ్వేతపత్రం విడుదల చేసి ఈ దేవాలయాలు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా మఠాధిపతులు పీఠాధిపతుల యొక్క ఆధ్వర్యంలో మాత్రమే నడిచే విధంగా ఉండాలి. తర్వాత బోర్డులో కూడా దేవాలయం బోర్డులో కూడా రాజకీయ నాయకులు ప్రవేశం చేయరాదు, కేవలం భక్తులు మాత్రమే ఉండాలండి. స్వామి, అలానే చాలా మంది భక్తుల్లో ఉండేటువంటి ఒక సందేహం ఏంటంటే కొంచెం డబ్బు వెచ్చించగలిగేవారు లేదా విఐపి వాళ్ళు స్వామి దగ్గరగా వెళ్ళి ఏ మూర్తి అయినా భగవంతుడి దగ్గరగా వెళ్ళి దర్శనం చేసుకుంటున్నారు. సామాన్య భక్తులు ఎన్ని గంటలు వేచి ఉన్నా కూడా దూరంగా ఉండి దర్శనం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇందాక మనకి శ్రీనివాసాచారి గారు మీరు అలానే ముగ్గురు చెప్పినట్లుగా కూడా అయోధ్య రామ మందిర్ నిర్మాణంలానే ఇప్పుడున్నటువంటి ఆలయాలను కూడా కొంత చేంజ్ చేయాల్సినటువంటి మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఉందా? అలా 4-5 లైన్ల విధానంలో కూడా ఎవరొచ్చినా అది ధనికులైనా పేదలైనా సామాన్యులు ఎవరైనా కూడా స్వామిని దగ్గరగా చూసుకునే దర్శన భాగ్యం కలిగితే ఎన్ని గంటలు వెయిట్ చేసినా వాళ్ళకి ఆ సంతోషమే వేరుంటుంది కదా. ఆ విషయంలో ఏం చెప్తారు? తప్పకుండా నేను అదే సూచిస్తున్నాను. దేవస్థానంలో ఇప్పుడు ఉండేటటువంటి టికెట్ అనేటటువంటి వ్యవస్థ ఏదో ఉందో అది దర్శనానికి వదిలేసేయాలండి. దర్శనం ఏదైతే ఉంటుందో భక్తులు దర్శనం చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు 2 లైన్లు 3 లైన్లు మెయింటైన్ చేస్తూ దాంట్లో క్రమంగా వెళ్ళాలి. కాబట్టి భగవంతుని దర్శనం చేసుకోవడానికి వాళ్ళకు 3 క్రమాల్లో వాళ్ళకి ఇచ్చేస్తే సరిపోతుంది. అంతే తప్ప వాళ్ళని ప్రత్యేకించి ఇది 300 రూపాయల లైన్, ఇది 500 రూపాయల లైన్, ఇది 1000 రూపాయల లైన్, ఇవన్నీ ఎందుకండి 1000 రూపాయలు భగవంతుని దర్శనం చేసుకోవడానికి? వాడికి ఓపిక ఉంటే భక్తుడు ఖచ్చితంగా అందులో ఉంటాడు, కూర్చుంటాడు, దర్శనం చేసుకుంటాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఒకవేళ వాడికి ఓపిక లేదు వెళ్ళిపోతాడు అంతే. భక్తుడు అంటేనే వాడికి భగవంతుడి మీద విశ్వాసం ఉంది, ప్రేమ ఉంది. కాబట్టి ప్రేమ ఉన్నవాడు నిరీక్షణ చేస్తాడు, తొందరగా దర్శనం అయిపోతుంది. ఇట్లా 3 లైన్లు 4 లైన్లు ఉండటం ద్వారా ఇవన్నీ ఆదాయం కోసం మాత్రమే. ఈ ఆదాయం అంతా కూడా ప్రభుత్వం తనను తాను పోషించుకోవడం తప్ప ఇవన్నీ కూడా తర్వాత ఇతర దేవస్థానాలకి ఇతర మతాల వాళ్ళకి ఖర్చు పెట్టడం తప్ప ఇది దేవస్థానాలు వృద్ధిపరచడానికి కాదు. ఇంకా డెవలప్ చేయాల్సినటువంటి అంశాలు ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. హిందూ ధర్మ మత పెద్దలు ఎవరైతే ఉన్నారో మఠాధిపతులు పీఠాధిపతులు వీళ్ళు వస్తే కూడా వాళ్ళు ప్రోటోకాల్తో రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందయ్యా, మేము పలానా రోజు వస్తున్నాం. వచ్చిన వాళ్లకు కనీసం పూజా సౌకర్యాలు కల్పించేటటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు కూడా టికెట్ కొనుక్కొని దర్శనం చేసుకోవాలి, లేదంటే వాళ్ళు కూడా పర్మిషన్ తీసుకొని దర్శనం చేసుకోవాల్సినటువంటి అవసరము ఏర్పడింది ఈ రోజున. హిందూ మతాధికారులే ఆ దేవస్థానాల్లో వెళ్ళి పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి దౌర్భాగ్యం ఈ రోజున మన దేవస్థానాల్లో ఏర్పడిందంటే ఎంత దుస్థితి ఏర్పడిందో మనం గమనించవచ్చు. కాబట్టి ఎక్కువ మొత్తంలో ఆధ్యాత్మికవేత్తలు ఉండే విధంగా మఠాధిపతుల పాలనలో పీఠాధిపతుల పాలనలోనే దేవస్థానాలు ఉండాలి. బోర్డుల్లో కూడా వాళ్ళు మాత్రమే ఉండాలి. ఎక్కువ మొత్తంలో క్యూ లైన్లలో
భక్తులు వెళ్ళి దర్శనం చేసుకునే విధంగా ఒకటే లైన్ మెయింటైన్ చేస్తూ దాన్ని అంతా బాగా కిక్కిరిసే విధంగా తయారు చేస్తారు. ఆ కంపార్ట్మెంట్లలో వాళ్ళంతా ఎక్కువ మొత్తంలో నిరీక్షణ చేయిస్తూ ఉంటారు. అవసరం లేదు, వాళ్ళకి 2 లైన్లు ఎక్కువ పెట్టేసి వాళ్ళకి డబ్బులు తీసుకోకుండా అవే లైన్లో పంపించేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు భక్తులు చక్కగా ఆనందంగా దర్శనం చేసుకుంటారు భగవంతుణ్ణి. ఇదంతా వదిలిపెట్టేసి కేవలం ఆర్జిత సేవల దృష్ట్యా వాళ్ళంతా కూడా వాళ్ళ భక్తుల నుంచి డబ్బులు రాబట్టాలనేటటువంటి దృష్ట్యా మాత్రమే ఈ సేవా సపర్యాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మన తెలంగాణ, ఆంధ్ర, దక్షిణాది రాష్ట్రాల్లో అన్నిట్లో కూడా మార్పు రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ప్రజలకు కూడా ఇదే పద్ధతిని అనుసరించాలని చెప్పేసి నేను సూచన చేస్తా ఉన్నానండి. తప్పకుండా స్వామి. ఇవాల్టి ఈ సనాతనలో హైందవం కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శ్రీకాంతేంద్ర స్వామి వారు నందికొండ గాయత్రి పీఠం నుండి, అలానే పావులూరి శ్రీనివాసాచార్య గారు పంచాశ్రయ పీఠం శ్రీశైలం నుండి, మస్తాన్ రావు గారు సీనియర్ విశ్లేషకులు, ముగ్గురికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలండి. సో మొత్తం మీద దేవుడు అందరివాడు, అందరి భక్తులు సామాన్యులు, రాజైనా కడు పేదైనా ఎవరైనా సరే భగవంతుడి ముందు అందరూ సమానమే. కానీ వ్యవహారానికి వచ్చేసరికి ఇలాంటి విఐపి ప్రోటోకాల్ దర్శనాలు ఇవన్నీ కూడా వస్తున్నాయి. మరి తమిళనాడు ఆలోచన చేసినట్లుగానే, యోచన చేసినట్లుగానే మిగతా రాష్ట్రాలు కూడా అలాంటి ఆలోచన చేసి భగవంతుడి దగ్గరికి అందరినీ తీసుకొచ్చే విధంగా కూడా ఆలోచన చేయాలని అందరి అభిప్రాయం. ఇది ఇవాల్టి సనాతనంలో హైందవం కార్యక్రమం. తిరిగి మరో వారం మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్9 న్యూస్.